చక్రవర్తి ఈ విధంగా ఇచ్చేటటువంటి దాత యొక్క రాజుగారి యొక్క వైభవాన్ని చూసైనా కోరాలి కదయ్యా. అడగక ఏ కొద్దిపాటు అడిగితే ఏం ఉపయోగం అయ్యా అని అంటే నవ్వుతూ అంటాడు వామనుడు, మహారాజా నాకేం కావాలయ్యా, నేనా బ్రహ్మచారిని, నాకు కావలసినవేమో చెబుతాను విను. గొడుగో జన్నిదమో కమండలువో నాకు ముంజియో దండమో వడుగేనెక్కడ భూములెక్కడ కరుల్వామక్షుల స్వెంబులెక్కడా నిత్యోచిత కర్మమెక్కడా మదాకంఠామితంబైన మూడడుగుల్మేరయ త్రోవకిచ్చునది బ్రహ్మాండంబునా పాలికిన్. అయ్యా నేను బ్రహ్మచారిని, నాకేం కావాలి? గొడుగు కావాలి, లేకపోతే జన్నిదం కావాలి, యజ్ఞోపవీతం, కమండలం కావాలి, మొలత్రాడు కావాలి, యోగదండం కావాలి. అంతేకాని భూములతోటి, ఏనుగులతోటి, గుర్రములతోటి, స్త్రీలతోటి నాకేం పనయ్యా? వాటికి నా నిత్యకృత్యాలకి ఏ విధమైనటువంటి సంబంధము లేదు. కాదని త్రోసివేయకుండా నా కోరికకి తగినట్లుగా ఆ 3 అడుగుల చోటు ఇచ్చినట్లయితే అదే నాకు బ్రహ్మాండమయ్యా అన్నాడు. అదే నాకు బ్రహ్మాండం అంటూనే ఉన్నాడు ఆయన. బ్రహ్మానందం పొందుతాను నేను. నువ్వు 3 అడుగులు ఇస్తే చాలు, నాకే ముల్లోకాలు ఇచ్చినంత ఆనందం, నాకు బ్రహ్మాండంతో సమానం అంటున్నాడు వామనుడు. అంతేకాకుండా లభించినది కొంచెమైనా సరే ఉబ్బి తబ్బిబ్బు కాకుండా అదే 10,000గా భావించి తృప్తి పొందాలి. అట్లా తృప్తి పడినటువంటి వానికి సమస్త దీపాల సప్తద్వీపాల సంపదలు వచ్చి పడినా కూడా తృప్తి ఉండదు. మానవుడికి తృప్తి ఉండాలి. తృప్తి లేకపోతే ఈ భూమండలంలో ఉన్న సంపదలు వచ్చినా ఇంకా తృప్తి ఉండదు. ఇంకా కావాలి, ఇంకా కావాలనుకుంటూ ఉంటాడు. ఈ ఆశ అనేది ఉంది, పొడవైనటువంటి తాడు వంటిది. ఆ తాడుకి అంతం లేదు. పూర్వకాలంలో పృథు చక్రవర్తి, గయుడు మొదలైనటువంటి రాజులు సముద్రాల దాకా వ్యాపించినటువంటి సామ్రాజ్యాన్ని సంపాదించారు, పరిపాలించారు. వాళ్ళు ఏమైనా కూడా పట్టుకుని వెళ్ళారా? వాళ్ళంతా వృధాగా కష్టపడ్డ వారే కానీ అర్థం మీద కానీ కామం మీద కానీ ఆశలు వదులుకోలేదు. వారి ఆశలు కూడా నెరవేరలేదు పాపం. సంతోషపడేవాడే ముల్లోకాల్లోనూ కూడా గౌరవించబడతాడు. సంతోషం కలగవాడికి ఎల్లప్పుడూ కూడా సుఖం కలుగుతుంది. సంతోషం లేకపోతే మళ్ళీ పుట్టవలసి వస్తుంది. ఆత్మతృప్తి కలిగిన వాడికి మళ్ళీ జన్మ లేదా. సంతోషం లేకపోతే తిరిగి పుట్టడానికి కారణం అవుతుంది. సంతోషం వల్ల మోక్షం సమకూరుతుంది. పూటపూటకు తనంత తానుగా దొరికిన దానితో సంతోషపడినట్టయితే తేజస్సు పెరుగుతుంది. నీళ్ల వల్ల నిప్పు చల్లారినట్లుగా సంతోషం లేకపోతే తేజస్సు తగ్గిపోతుంది. మహారాజా నీవు రాజు కదా, నది కావాలి, ఇది కావాలని నేను ఏమైనా అడిగినట్టయితే ధర్మం కాదు కదా. నాకు తగినట్టుగా నేను అడగాలి. నేను అడిగినట్టుగా 3 అడుగులు కాదనకుండా నాకు ఇయ్యవలసినది అదే చాలు, నాకు అదే బ్రహ్మాండం అన్నాడు ఆయన. బలిచక్రవర్తి ఈ విధంగా అడిగినటువంటి వామనుడికి 3 అడుగుల నేల దానం చేద్దామని జలకలశం చేతిలోకి తీసుకున్నాడు. తీసుకుని దానం చేయడానికి సంసిద్ధం అవుతూ ఉన్నాడు. ఇంతలో రాక్షసుల గురువు అయినటువంటి శుక్రాచార్యులు వారు పక్కనే ఉండి ఇదంతా కూడా చూస్తూ ఉన్నాడు ఆయన. ఆ శుక్రాచార్యులు వారు బలిచక్రవర్తితో అంటున్నారు, రాజా దానమేశ్వరా, ఈ వచ్చినటువంటి వాడు బ్రాహ్మణుడు కాడు, పరమాత్మ అయినటువంటి శ్రీ మహావిష్ణువే. ఆయన గ్రహించేశాడు, శుక్రాచార్యులు వారు గ్రహించేశాడు. ఈ వచ్చినటువంటి వాడు పరమాత్మ అయినటువంటి శ్రీ మహావిష్ణువు. దేవతల కార్యాన్ని సాధించడం కోసం కశ్యపుని కుమారుడిగా అదితి యొక్క గర్భంలో జన్మించినటువంటి వాడు. అయ్యయ్యో, నువ్వు తెలియకుండా ఇతనికి దానమిస్తానని అంగీకరించావు. దీనివల్ల రాక్షసులకు కష్టం వస్తుందయ్యా. ఇతడు నిన్ను మోసగిస్తాడు, నీ సంపదనంతా లాక్కుంటాడు, నీ తేజస్సంతా లాక్కుంటాడు, నీ రాజ్యాన్ని ఇంద్రుడికి ఇస్తాడు. జరగబోయేది ముందే చెబుతున్నాడు, గ్రహించి చెబుతున్నాడు శుక్రుడు. విశ్వరూపాన్ని ధరిస్తాడు 3 అడుగులతోటి, 3లో అన్ని లోకాలు కూడా ఆక్రమిస్తాడు.
నీ ఐశ్వర్యమంతా కూడా విష్ణువు ధారపోస్తాడా? తర్వాత నువ్వు నిరుపేదగా ఏ విధంగా బ్రతుకుతావు బలిచక్రవర్తి? ఒక్క పదంబున భూమియు ఒక్కట త్రిదీపంబు త్రొక్కి ఉన్నతమూర్తి దిక్కులు గగనము తానై వెక్కసమై ఉన్న ఎందు వెడలెదు చెప్పుమా. ఇతను ఒక పాదంతో భూలోకాన్ని ఆక్రమిస్తాడు, ఇంకో పాదంతో స్వర్గలోకాన్ని కప్పివేస్తాడు. గొప్ప ఆకారంతో దిక్కులు ఆకాశము పిక్కటికి అయ్యేటట్లుగా తిరిగిపోతాడు, మూలలోకి కూడా దూరిపోతాడు. అప్పుడు నీవెక్కడికి వెళ్తావయ్యా? నువ్వు వెళ్ళడానికి చోటెక్కడ ఉంటుందయ్యా? అదీ కాక ఇస్తానని చెప్పి ఇవ్వకపోతే నరకం వస్తుంది నిజమే, కానీ ఆ నరకాన్ని త్రోసిపుచ్చడానికి నువ్వు శక్తి సంపన్నుడవే. ఆ శక్తి నీకు ఉన్నది. దాతకు నాశనం కలిగించేటటువంటి దానం అసలు దానమే కాదంటారు పెద్దలు. తాను ధనవంతుడిగా ఉంటూ దానాన్ని చేయాలి, యజ్ఞాన్ని చేయాలి, తపస్సులు చేయాలి, అంతేనే కానీ అప్పు చేసి దానం చేయకూడదు. ఉత్తముడైనటువంటి పురుషుడు తన ధనాన్ని 5 భాగాలుగా చేయాలి. అందులో ఒక భాగాన్ని అర్థం కోసం, అంటే మన యొక్క సంపాదనని, మన యొక్క ఖర్చులు పెట్టుకుందికి, రెండో భాగాన్ని ధర్మాన్ని అనుసరించడం కోసం, మూడో భాగాన్ని కీర్తిని సంపాదించుకోవడం కోసం, దాని ధర్మాలు, ఎవరికైనా మనం ఇచ్చేటటువంటి బహుమతులు మొదలైనవి. నాలుగో భాగం ఆశ్రయించిన వారికి, మనం ఆశ్రయించినటువంటి వారు ఉంటారే, కుటుంబం, మన దగ్గర పనిచేసే ఉద్యోగులు, వీళ్ళకి ఇవ్వాలి. ఇంకో భాగం కామానికి, కోరికలు తీర్చుకుందుకు వినియోగించాలి. ఆ విధంగా చేసేవాడు ఈ లోకంలోనూ పైలోకంలోనూ కూడా సంతోషంగా సుఖంగా ఉంటాడు. తనకు మించినటువంటి ధర్మం న్యాయం కాదు. మన శక్తిని బట్టి దానం చేయాలి, కానీ శక్తికి మించినటువంటి దానం ఎప్పుడూ చేయకూడదు. అంతేకాకుండా ఈ సందర్భంగా చెప్పినటువంటి ఒక ఋగ్వేదంలో చెప్పబడినటువంటి ఒక సూక్తి ఉంది, అది చెబుతాను వినవలసింది అని ఋగ్వేద వాక్యాన్ని చెప్పాడు. దేనిని ఇవ్వడం వల్ల అయితే సర్వము నష్టమవుతుందో ఆ దానం అసలు ఇవ్వకూడదట. మనం సమస్తాన్ని నష్టపోయేటటువంటి దానం ఎవరడిగినా సరే ఇవ్వకూడదన్నారు. ఒకవేళ ఇస్తానని మాట ఇచ్చినా సరే ఇవ్వకపోవడం వల్ల వచ్చేటటువంటి అసత్య దోషం ఏమీ ఉండదట. ఎందుచేతనంటే ఆత్మ అనేటటువంటి చెట్టుకు అసత్యమే మూలం. అటువంటి ఆత్మవృక్షానికి సత్యము పూలు సత్యమే, అటువంటి ఆత్మవృక్షానికి సత్యమే పూలు పండ్లుగా ఉంటుంది. అసత్యం అనేటటువంటి మూలం బాగుంటేనే ఆత్మ అనేటటువంటి చెట్టు బాగుంటుంది. మొదలు చెడిపోయిందంటే చెట్టు చెడిపోతుంది, పూలు పళ్ళు చెడిపోతాయి. పూలు పళ్ళు లేకపోయినా మొదలు బాగుందనుకోండి, అసత్యం బాగుందనుకోండి, మళ్ళీ వృద్ధి పొందుతుంది ఆ వృక్షం. కనుక మొదటికి చేటు వాటిల్లకుండా, మొదటికే మోసం రాకుండా, పదుగుల్లోనూ పరుసన కాకుండా, ఏ విధమైనటువంటి లోటు రాకుండా దానం చేసినట్లయితే ఆ దాత చెడిపోకుండా ఉంటాడు. అందువల్ల సత్యం కోసం నీవు ఇతనికి దానం ఇస్తే నీకు మిగిలేది ఇంకేమీ ఉండదయ్యా. అయితే అన్ని విషయాల్లోనూ ఇది వర్తించదు. ఇదే సూత్రాన్ని అన్ని విషయాల్లోనూ అనుసరించకూడదు. ఏ ధనాన్ని అడిగినా ఆ వస్తువు నా దగ్గర ఉంది, ఉన్నప్పటికీ కూడా లేదు అని చెప్పడానికి లేదు, అబద్ధం చెప్పకూడదు. ఇవ్వగలిగేటటువంటి స్తోమత మనకుంది, ఆ ఎదుటివాడు అడిగినటువంటి వస్తువు మన దగ్గర ఉన్నట్టయితే ఆ వస్తువును దానం చేయవలసినదే. ఆ విధంగా చెప్పినట్లయితే నీచుడంటారు వాడిని, పనికి మాలిన వాడంటాడు, పిరికివాడు ఉంటారు, ప్రాణం మీద తీపి ఉన్నటువంటి ప్రాణం ఉన్నటువంటి పీనుగంటారు, వాని బ్రతుకు వ్యర్థం ఉన్నది. అంతేకాకుండా రాజా బలిచక్రవర్తి ఇంకొక విషయాన్ని చెప్పవలసినది అని శుక్రాచార్యుడు ఒక నీతి విషయాన్ని చెబుతూ ఉన్నాడు. దీన్ని శుక్రనీతి అంటారు. ఏ ఏ సందర్భాల్లో అబద్ధం ఆడినా తప్పు లేదంటే, వారి జక్షులందు వైవాహికములందు ప్రాణ విత్తమాన భంగమందు చకిత గోకుల అగ్రజన్మ రక్షణమందు బొంకు పలుకవచ్చు బొంకవచ్చు అఘము వందదధిపా. ఇది చాలా మంచి పద్యం, శుక్రనీతి అన్నారు.
వారి జక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు చకిత గోకులగ్రజన్మ రక్షణమందు బొంకవచ్చు అఘము వందడధిపా. స్త్రీల విషయంలో అబద్ధమాడవచ్చటప్పుడు అప్పుడు మరి ఎప్పుడూనో నాకు తెలియదు, కానీ ఆడవారి విషయంలో అబద్ధమాడినా తప్పులేదు, దానివల్ల పాపం రాదన్నారు. వివాహ కూడా అబద్ధమాడవచ్చట. అందుకే మనకు తెలుగులో ఓ సామెత ఉన్నది, 1000 అబద్ధాలు ఆడైనా సరే ఓ పెళ్లి చేయొచ్చు అన్నారు. వివాహ విషయాల్లో అబద్ధమాడవచ్చట. అదేవిధంగా ప్రాణం పోతోంది, మానం పోతోంది, ధనం పోతోంది. మనం ఒక్క అబద్ధం ఆడినట్టయితే అవి రక్షించబడతాయి, అబద్ధం ఆడవచ్చు అన్నారు. భయపడినటువంటి గోవులను రక్షించడానికి, భయపడినటువంటి బ్రాహ్మణులను రక్షించడానికి అబద్ధం ఆడవచ్చట. దానివల్ల పాపం రాదయ్యా బలి చక్రవర్తి అన్నారు. కొన్ని సందర్భములలో అబద్ధం ఆడవచ్చట. కౌశికుడని ఒక బ్రాహ్మణుడు మహాభారతంలో అరణ్యపర్ణం 2వ భాగంలో తెలుగులో ఎర్రన్నగారు రాసినటువంటి భాగంలో వచ్చినటువంటి ఘట్టం ఇది. ధర్మవ్యాధోపాఖ్యానం అంటారు దీన్ని, ధర్మవ్యాధుడి కథ. కౌశికుడని ఒక బ్రాహ్మణుడు, ఆయన వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను గ్రామంలో విడిచిపెట్టేసి ధనాన్ని పుణ్యాన్ని సంపాదించుకోవడానికో ముక్తిని సంపాదించుకోవడానికో ఏదో కోరికతోటి అరణ్యానికి వెళ్ళిపోయాడు. తల్లిదండ్రులు పాపం వృద్ధులు, వారి యొక్క యోగక్షేమాలను ఈయన పట్టించుకోలేదు. అడవికి వెళ్ళి అక్కడ ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడు చెట్టు కింద. ఆయన కార్యక్రమం ఏంటంటే ఉదయాన్నే లేవడం, పక్కనే ఉన్న నదికి వెళ్ళడం, స్నానం చేయడం, వచ్చి ధ్యానంలో కూర్చోవడం. 12 గంటలు అయిన తర్వాత మళ్ళీ వెళ్ళి స్నానం చేయడం, అనుష్ఠానం చేసుకోవడం, భిక్షాటనకి బయలుదేరడం. 5 ఏళ్లకు మాత్రమే భిక్షకు పెడతాడు. ఆ 5 గృహములలోనూ లభించినటువంటి భిక్షను తెచ్చుకొని భుజిస్తాడు. మళ్ళీ సాయంత్రం ధ్యానంలో కూర్చుంటాడు. ఇది ఆయన యొక్క కార్యక్రమం. ఇలా ఉండగా ఒకరోజు అనుష్ఠానం చేసుకుంటూ ఉంటే ఆ చెట్టు మీద ఉన్నటువంటి ఒక కొక్కెర పైన రెట్ట వేసింది. ఆ రెట్ట ఈయన మీద పడింది. ఒక్కసారి కోపంగా పైకి చూస్తే ఆ కొంగ మలమలా మాడి కింద పడి చనిపోయింది. చూశాడు, ఆశ్చర్యపడ్డాడు. సమయమైంది కదా అని ఎలాగో ఒళ్ళు కడుక్కోవాలి కనుక స్నానం చేశాడు. భిక్షాటనకి బయలుదేరాడు. ఆ పక్కనే ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి గృహములకు వెళ్ళి ఒక గృహం ముందు నిలబడి భవతి భిక్షాందేహి అన్నాడు. ఆ ఇంటి ఇల్లాలు చూసింది. వస్తున్నాను స్వామి అన్నది. భిక్ష వేద్దామని సిద్ధమవుతూ ఉంటే అంతలో బయటికి వెళ్ళి, ఎండాకాలమేమో బయటికి వెళ్ళి తిరిగి వచ్చిన భర్త ఇంటికి వచ్చాడు. వచ్చిన భర్తకి మంచినీళ్ళు ఇచ్చింది, స్నానానికి ఏర్పాటు చేసింది, తలంటి స్నానం చేయించింది, భోజనం పెట్టింది. ఆయన పడుకునే వరకు, నిద్ర పట్టే వరకు పాదం రొక్కింది, విసినికర్రతో విసిరింది. ఆయనకి నిద్ర పట్టాక అప్పుడు భిక్ష తీసుకుని వచ్చింది. ఈయనకి ఒళ్ళు మండిపోతోంది ఈ కౌశికుడనే బ్రహ్మచారికి. ఏమమ్మా, భిక్ష పెట్టకపోతే లేదని చెప్పాలి, వెళ్ళిపోమ్మని చెప్పాలి, అంతేనే కానీ ఇంతసేపు నన్ను వేచి ఉండేటట్టుగా చేస్తావా? ఇది నీకు ధర్మమా, న్యాయమా అని కొంచెం ఏదో గట్టిగా మాట్లాడాడు. ఆవిడ నవ్వుతూ సాత్వికంగానే చెప్పింది, స్వామి నీకు తెలియనిదేమున్నది, పతివ్రతా ధర్మములు ఇవి. నా భర్త ఎండని పడి వచ్చాడు, ఆయనకు కావలసినటువంటి సదుపాయములన్నీ కలిగించాను. ఆయన విశ్రమించిన తర్వాత పతివ్రతగా నేను చేయవలసినటువంటి పనులన్నీ చేసిన తర్వాత భిక్ష తీసుకువచ్చాను. ఇందులో కొంచెం ఆలస్యమైనది, నన్ను నిందించవద్దు, నా ఎందు దయ చూడవలసినది. అంతేకాకుండా నువ్వేదో ఎగాదిగా కళ్ళెర చేసి చూస్తున్నావు, నేనేమన్నా నీ యొక్క కంటి మంటకు కాలిపోయి భస్మైపోవడానికి అరణ్యంలో చెట్టు మీద కొంగననుకున్నావా అన్నదట. ఒక్కసారిగా ఈయన ఉన్న బీపీ అంతా దిగిపోయి సాధారణ స్థితికి వచ్చాడు. వచ్చి ఈవిడెవరో సామాన్యురాలు కాదు, మహాపతివ్రత అనుకున్నాడు. ఆయనకి తాను చెప్పగలిగినటువంటి కొన్ని ధర్మ సూక్ష్మములు చెప్పింది ఆవిడ. నాయన, నేను స్త్రీని, నాకు అంతకంటే చెప్పడానికి శక్తి సరిపోదు, నీకు ఇంకా కొన్ని ధర్మాలు తెలవాలి. మిథిలా నగరంలో ఇక్కడికి దూరమే, మిథిలా నగరంలో ధర్మవ్యాధుడు అనేటటువంటి ఒక ఆయన ఉన్నాడు, ధర్మవేత్త మహానుభావుడు. ఆయన దగ్గరకు వెళ్ళు, ఆయన నీకు ధర్మ సూక్ష్మాలన్నీ చెబుతాడన్నది.
ఈవిడి చెప్పిన మాటలతో గుడి కుదిరినటువంటి ఆ కౌశలుడు నెమ్మదిగా తిన్నగా బయలుదేరి మిథిలా నగరానికి నడుచుకుంటూ చేరాడు. శ్రమపడ్డాడు. ఆ మిథిలా నగరంలో ధర్మవ్యాసుట ఆ ఇల్లు కావాలంటే ప్రతి వాళ్ళు చెబుతున్నారు, తిన్నగా వెళ్ళండి, నేరుగా వెళ్ళండి అంటున్నారు. ధర్మవ్యాసుడు అందరికీ తెలుసు. అలా నడిచి నడిచి ఊరి బయటకు వచ్చాడు. ధర్మవ్యాసుడు తెలియదు అని ఎవరూ అనలేరు, అంతా చెప్పారు. కానీ ముందుకు వెళ్ళమంటున్నారు. ఊరి చివరికి వస్తే అక్కడ ఒక మాంసపు దుకాణం. కొంతమంది ఉద్యోగస్తుల మధ్యలో ఉన్న ఆ దుకాణపు యజమాని మాంసం అమ్ముతూ కనిపించాడు. అక్కడికి వెళ్ళలేక ఉండలేక ముక్కు మూసుకుని దగ్గరలో ఉన్న చెట్టు కింద నిలబడి ఉన్నాడు ఈ కౌశిక బ్రాహ్మణుడు. కొద్ది సమయం అయిన తర్వాత అక్కడ ఉన్న ఉద్యోగస్తులతో, నా కోసం ఆ మహాత్ముడు వచ్చారు, నేను వెడతాను, మీరు వ్యాపారం చూసుకుంటూ ఉండండి అని చెప్పి ఆ ధర్మవ్యాధుడు వచ్చి నమస్కారం చేసి మొట్టమొదటి ఒకటే మాట అన్నాడు, మహాత్మా, నా దగ్గరికి మిమ్మల్ని ఆ పేరున్నటువంటి పలానా గ్రామంలో ఉన్నటువంటి ఆ పతివ్రత పంపించినటువంటి బ్రాహ్మణోత్తములు కదా మీరు అన్నాడు. మళ్ళీ ఆశ్చర్యపోవడం కౌశికుడు వంతైంది. వచ్చినటువంటి కౌశికుడిని ఇంటికి తీసుకుని వెళ్ళాడు, గౌరవించాడు, ఆదరించాడు, అనేక ధర్మాలు చెప్పాడు. ఈయన అడుగుతున్నాడు, ఆయన చెబుతున్నాడు, ఏమయ్యా ఇంతటి ధర్మవేత్తవు కదా, నువ్వు మాంసం వ్యాపారం ఎందుకు చేస్తున్నావు, అధర్మమైన పని అన్నాడు. ఇది నా కులధర్మం, ఇది నేను బోయ కులంలో జన్మించినటువంటి వాడిని. మా రాజ్యాన్ని పరిపాలించేవాడు జనక చక్రవర్తి. ఏ కులం వాళ్ళు ఆ కులం ధర్మాన్ని పాటించాలి. అలా చేయకపోతే ధర్మద్రోహం అవుతుంది, మహారాజు గారు శిక్షిస్తారు. కాబట్టి నా కులధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నాను. అయితే నేను జంతువధ చేయను, జంతువులను చంపను. నేను ఎవరైనా చంపి తీసుకుని వస్తే వాళ్ళ దగ్గర కొనుక్కుని తక్కువ లాభానికి అమ్ముకుంటాను, అది నా వృత్తి అన్నాడు. ఏమయ్యా నీకు ఇన్ని ధర్మాలు ఎలా తెలిసాయ్యా అన్నాడు. లోపలికి తీసుకువెళ్ళాడు, రా చూపిస్తానని. ఆ లోపల 2 కుర్చీలలో ధర్మవ్యాధుడి యొక్క తల్లి, తండ్రి, పండు ముసలు. వీరికే నేను ఉదయం స్నానం చేయిస్తా, వీరికే నేను వస్త్ర సమర్పణ చేస్తా, వీరికే నేను భోజన సమర్పణ చేస్తా. నైవేద్యం సమర్పయామి శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి ఏ నమః. పాద్యం సమర్పయామి, వస్త్రయుగ్మం సమర్పయామి అంటానే. ఇవన్నీ నా తల్లిదండ్రులకు నేను చేస్తూ ఉంటాను. అందుకే నా పరిస్థితి ఎలా ఉంది, నీ పరిస్థితి అలా అయింది, నువ్వు తల్లిదండ్రులను విడిచిపెట్టి అడవికి పోయావన్నాడు ఆయన. అనేక ధర్మాలు చెప్పాడు, ధర్మాల గురించి అడిగాడు, సత్యం గురించి అడిగాడు. సత్యం గురించి చెబుతూ అంటాడు, ఈ కథ అంతా ఎందుకు చెప్పుకున్నామంటే సత్యం గురించి చెబుతూ ఒక చక్కటి పద్యం రాశారు ఎర్రమ్మ గారు. భూతహితంబుగా పలుకు బొంకును సత్య ఫలంబునిచ్చు. ప్రాణులకు మేలు చేసేటటువంటి అసత్యం ఉన్నదే అబద్ధం, అది సత్య ఫలితాన్ని ఇస్తుందట. భూతహితంబుగా పలుకు బొంకును సత్య ఫలంబునిచ్చు. తద్భూత భయస్పనంబగు ప్రభూతపు సత్యము బొంకునట్లా. అదే ప్రాణులకు హింస చేసేటటువంటి కఠోర సత్యం ఉన్నదే, అది అబద్ధంతో సమానమట. కాబట్టి శుక్రుడు చెప్పిన మాట ఈయన చెబుతున్నాడు. ప్రాణాతురుడైనచో పరిణయంబుల ఎందున పల్కు బొంకు సత్యాతిశయంబయండ్రు మహితత్మక. ఇట్టివే ధర్మ సూక్ష్మముల్. ఇవేనయ్యా ధర్మ సూక్ష్మములంటే. ప్రాణం పోయే సమయంలో లేదా వివాహ సమయంలో పలికేటటువంటి అబద్ధమున్నది, అది సత్య ఫలితాన్ని ఇస్తుందయ్యా అంటాడు. ఇంకొక ఉదాహరణ చూద్దాం. దశరథ మహారాజు గారు శ్రీరామచంద్రమూర్తిని అరణ్యవాసానికి వెళ్ళమని చెప్పాడు. ఆయన చెప్పలేకపోయాడు, కైకేయి చెప్పింది ఆయన తరఫున. శ్రీరామచంద్రమూర్తి అరణ్యానికి బయలుదేరాడు. రాముడు, లక్ష్మణుడు, సీత. రథములో సుమంతుడు రథం నడుపుతున్నాడు. గంగానది ఒడ్డు వరకు కూడా రథంలో వెడతారు. అక్కడ దిగిన తర్వాత అక్కడ నుంచి అరణ్యంలోని నడుచుకుంటూ వెళ్ళాలి గంగ దాటి. సుమంతుడు రథం ముందుకు పోనిస్తున్నాడు. దశరథ మహారాజు గారు వెనకాల పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఆపు సుమంత్ర, రథం ఆపు సుమంత అంటున్నాడు. మనం కొన్ని సినిమాల్లో చూస్తాం, దశరథ మహారాజు లేవలేక పడిపోయినట్లు, ఆయన కదలలేకుండా ఉన్నట్టు మనం చూస్తాం. అది యథార్థం కాదు, మామూలుగానే ఉన్నాడు. కానీ ఆయన చెప్పలేదంతే, కైకేయి చెప్పింది.
వెనకాల పడి పరిగెత్తుకుంటూ పడుతూ లేస్తూ నడవలేక మహారాజు గారు వృద్ధుడు వస్తూ ఉన్నాడు. సుమంతుడు ఆలోచనలో పడ్డాడు, ఏం చేయాలి, రథం ఆపాలా ముందుకు వెళ్ళాలా? రామచంద్రమూర్తి చెప్పాడు, సుమంత రథం ముందుకు పోనీ అన్నాడు. ఈయనేమో రథం ముందుకు పోనీయమంటాడు, తండ్రి ఏమో రథం ఆపమంటాడు. మళ్ళీ రేపు పొద్దున్న వస్తే కోప్పడతాడు ఆయన మహారాజు గారు. సుమంత్ర, మా నాన్నగారు ఏమైనా అంటారని భయపడుతున్నావా? ఈ రథచక్రాల యొక్క సవ్వడిలో నీ మాట నాకు వినపడలేదు సరిగ్గా అని చెప్పయ్యా, సరిపోతుందన్నాడు. రామచంద్రమూర్తి అబద్ధమాడు, ఏం పర్వాలేదని ఆయనే చెప్పాడట. అయోధ్యాకాండలో ఉన్న మాట ఇది. కారణం ఏంటంటే, వృద్ధుడై చాలా దుఃఖంలో ఉండి కష్టంలో ఉన్నటువంటి ఆ పెద్ద ఆయన దగ్గరకు వచ్చి రథాన్ని ఆపితే, నాయనా వెళ్ళొద్దు నాయనా అని ఆయన ప్రాధేయపడుతుంటే, లేదు నాన్నగారు నేను అడవి పెడతానని ఈయనంటే, ఆయన మనస్సుకి క్లేశాన్ని కలిగించడం కంటే ఒక చిన్న అబద్ధం ఆడినట్టయితే ఆయనకి స్వస్థత కలుగుతుంది, సుఖం కలుగుతుంది తండ్రికి అని రామచంద్రమూర్తి చెప్పాడన్నారు. ఇంకొక మాట, అశోకవనంలో సీతాదేవితో హనుమంతుడు మాట్లాడాడు. తర్వాత అశోకవనాన్ని ధ్వంసం చేశాడు. రాక్షస్త్రీలంతా లేచారు, చూశారు, వచ్చారు సీత దగ్గరికి. సీత, ఎవరో వానరం వచ్చి నీతో మాట్లాడాడు, ఏం మాట్లాడాడు, అతను ఎవరు, ఏమిటి చెప్పన్నారు. సీతాదేవి ఏం చెప్పాలి? అతను ఎవరో నాకు తెలియదు, నేను కూడా భయపడుతున్నాను అతనంటే. అది ఎవరో రాక్షసుడు అనుకుంటున్నాను. మొదట్లో రాక్షసుడిని భయపడింది, రావణుడే వచ్చాడు ఈ వేషంలో అనుకున్నది. కానీ తర్వాత నమ్మింది వానరుడిని, రాముని యొక్క దూతని తెలుసావి. అటు అబద్ధము చెప్పకుండా, అటు ఇటు కాకుండా, పాముల యొక్క కాళ్ళు పాములకే తెలుస్తాయి. అంటే పాములకు కాళ్ళు ఉండవు కానీ నడుస్తాయి, అవి అవుతాయి. రాక్షసుల యొక్క సంగతి, రాక్షసుల యొక్క మాయ, రాక్షసులైన మీకే తెలుస్తాయి. కాబట్టి అతను ఎవరో నేను ఎరగనన్నది. ఈ విధంగా ఆపద్ధర్మంగా అవసరం వచ్చినప్పుడు అబద్ధం చెప్పవచ్చు అన్నారు. కాబట్టి మహారాజా బలిచక్రవర్తి, కులమున్ రాజ్యము తేజమున్ నిలుపుము, కులమున్ రాజ్యము తేజమున్ నిలుపుము, ఈ కుబ్జుండు విశ్వంభరుండు అలతింపోడు త్రివిక్రమస్ఫురుండై, ఈ కుబ్జుండు అలతింపోడు ఇతడు విశ్వంభరుండు త్రివిక్రమస్ఫురణ వాడై నిండు బ్రహ్మాండము కలడేమన్పవకండు నా పలుకులా కర్ణింపు కర్ణంబులన్ వలదీదానము గీనమున్ పనుపుమా వర్ణింవదన్యోత్తమా. ఈ దానము గీనము వద్దయ్యా, ఆ బ్రహ్మచారిని పంపించి వేసేయి, నీ కులాన్ని రాజ్యాన్ని పరాక్రమాన్ని నిలుపుకో. ఈ పొట్టివాడు విష్ణువు తేలిగ్గా పోడెతను 3 లోకాలను 3 అడుగులుగా కొలిచేటటువంటి త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు. బ్రహ్మాండమంతా కూడా నిండిపోతాడు. ఇతన్ని ఎవరు అడ్డగించలేరు. నా మాటలను ఆలకించు, దానం వద్దు గీనం వద్దు, బ్రహ్మచారిని పంపించేసే అన్నాడు శుక్రాచార్యుడు. చూశాడు మా బలిచక్రవర్తి, గురువుగారు చెప్పిందంతా విన్నాడు. మహాత్మా, నీవు చెప్పింది నిజమయ్యా, యథార్థము. లోకంలో గృహస్థుల ధర్మం కూడా ఇదే. అర్థము, కామము, కీర్తి, జీవనోపాయము, వీటిలో ఏదడిగినా ఇస్తానన్నాను నేను ఈ అబ్బాయికి. ధనం మీద దురాశతోటి అడిగిన వారికి లేదని చెప్పి తిప్పి పంపించలేనయ్యా నేను. ఇచ్చిన మాట తప్పడం కంటే వేరే పాపమేముంటుంది? పూర్వం భూదేవి ఎటువంటి చెడ్డ పని చేసిన వాడినైనా మోయగలను కానీ ఆడిన మాట తప్పిన వాడిని, అసత్యమాడేవాడిని మాత్రం మొయ్యలేనని చెప్పిందట బ్రహ్మదేవుడితోటి భూదేవి ఒక సందర్భంలో. యుద్ధంలో వెనుతిరగకుండా ధైర్యంతో యుద్ధం చేసి వీరమరణం పొందడము, మాటకు కట్టుబడి సత్యంతో బ్రతకడము మానధనులైనటువంటి వారికి మేలైన ధర్మాలు కదా స్వామి. ధాత్రిని హలికునకును సుక్షేత్రము బీజములు ఒకట చేకురు భంగిన్
చిత్రముగా దాతకీవియు పాత్రము సమకూరునట్టి భాగ్యము కలదే. రైతుకు మంచి పొలము, మంచి విత్తనాలు ఒక చోట దొరకడం అనేటటువంటిది అరుదుగా ఉంటుంది. మంచి విత్తనాలు ఉంటే భూమి సస్యశ్యామలంగా ఉండదు. సస్యశ్యామలమైనటువంటి భూమి లభించినట్లయితే విత్తనాలు మంచివి లభించవు. కానీ ఒకే చోట మంచి భూమి, మంచి విత్తనాలు దొరకడం ఎంత మంచిదో కదా. అదేవిధంగా దాతకు అడిగిన వారికి దానం ఇవ్వడానికి సరిపోయేటటువంటి ధనము, ఆ దానాన్ని తీసుకునేటటువంటి ఉత్తముడు దొరికితే ఎంత అదృష్టమో కదా మహాత్మా. కారే రాజులు, రాజులు లేరా? కారే రాజులు రాజ్యముల్ కలుగవే, గర్వోన్నతిన్ పొందరే వారేరి సిరిమూట గట్టుకొని పోవంజాలిరే. భూమిపై పేరైనం కలదే సిబి ప్రముఖులున్ ప్రీతిన్ యశ కాములై ఈరే కోర్కులు వారలన్ మరచిరే ఇక్కాలము భార్గవా. మహాత్మా గురుదేవా శుక్రాచార్య, పూర్వం రాజులున్నారు, వారికి రాజ్యాలున్నాయి. వారు ఎంతో అహంకారంతో ఎంతో విర్రవీగారు. కానీ వారెవరూ కూడా ఈ సంపదను మూటగట్టుకొని పోలేదయ్యా. ప్రపంచంలో వారి పేరు కూడా మిగలలేదు. కానీ కొంతమంది రాజ్యశ్రేష్ఠులు ఉన్నారు, రాజప్రముఖులు, శిబిచక్రవర్తి వంటి వారు, దాతలైనటువంటి వారు. అటువంటి వారు సంతోషంతో అడిగిన వారి యొక్క కోరికలు తీర్చారు. వారిని లోకం ఈనాటికి కూడా మర్చిపోలేదు కదా మహాత్మా. కనుక దానము చేసి దానము చేసేటటువంటి వానిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నట్లయితే కలిగేటటువంటి శ్రేయస్సే వేరు కదా స్వామి. ఎడతగినటువంటి యజ్ఞాలు చేసినా, పుణ్యకార్యాలు చేసినా విష్ణుమూర్తిని చూడడానికి వీలు పడదు. ఎంతోమంది శ్రీ మహావిష్ణువుని గురించి యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటారు, కానీ శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనం వారికి లభ్యం కాదు. అటువంటిది గొప్పవాడైనటువంటి ఆ విష్ణువు ఈ ఒడుగుగా పొట్టివాడుగా వచ్చి అడుగుతున్నాడు. ఇతడెవరో సామాన్య బ్రాహ్మణ బాలుడు అనుకున్నాను. శ్రీ మహావిష్ణువా, ఇతడు కోరిన దానిని ఇవ్వడం కంటే నాకు ఇంతకంటే ఏం కావాలి మహాత్మా. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క చేయి సామాన్యమైనటువంటి చేయ. ఆ చేయి కింద ఉంటుందట యాచకుడుగా, నా చెయ్యి పైన ఉంటుందట దాతగా. అంతకంటే ఏం కావాలి స్వామి. ఏదో సామాన్యమైనటువంటి బ్రాహ్మణుడికి దానం చేస్తేనే విశేషమైనటువంటి పుణ్యం కలుగుతుందంటారే, అటువంటిది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి యాచకుడుగా వచ్చి నన్ను 3 అడుగుల భూమి యాచిస్తే మహారాజునై ఉండి నేను అతను అడిగినటువంటి దానిని ఇయ్యలేకపోయినట్లయితే అది మంచిదా స్వామి? ఆ చెయ్యి సామాన్యమైనటువంటిదా? ఆదిన్ శ్రీ సతి కొప్పుపై తనువుపై అంసొత్తరీయంబుపై పాదబ్జంబులపై కపోల తటిపై పాలిండ్లపై నూత్ర మర్యాదం చందుకరంబు క్రిందగుట మీదైనాకరంబుంట మేల్కాదే రాజ్యము గీజ్యము సతతమే కాయంబు ఆలయమే. ఆత్మ ఆ శ్రీ మహావిష్ణువు యొక్క చెయ్యి ఒక్కొక్క పర్యాయం అమ్మవారి యొక్క కొప్పు మీద ఉంటుందట, లక్ష్మీదేవి యొక్క శిరోజముల మీద. మరొక పర్యాయం శరీరం మీద ఉంటుందట, ఇంకొకసారి పైట మీద ఉంటుందట, ఆవిడ యొక్క పైట కొమ్ము మీద, ఇంకొకసారి పాదపద్మముల మీద, మరొక పర్యాయము చెక్కెళ్ల మీద. ఈ విధముగా అమ్మవారి యొక్క శరీర భాగముల మీద విలసిస్తూ విలాసంగా కదులుతూ సరికొత్త గౌరవాన్ని పొందుతుందట. నూతన మర్యాదం చందుకరం, సరికొత్త మర్యాదను పొందేటటువంటి చెయ్యి ఇప్పుడు కిందకి రావడం, నా చెయ్యి పైన ఉండడం ఎంత అదృష్టం మహాత్మా, ఎంత మేలిది. ఈ రాజ్యం ఏ పాటిది? ఇది శాశ్వతంగా ఉండేదా? ఈ శరీరం పడిపోకుండా ఉంటుందా? రాజ్యము గీజ్యము సతతమే
కాయంబు ఆపాయమే అంటున్నాడు బలిచక్రవర్తి. నా నిర్ణయం వినండి స్వామి. నిరయంబైన నిబద్ధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన కులంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము పో హరుడైన హరి అయిన నీరజ భవుండభ్యాగతుండైన ఔ తిరుగన్నేరదు నాదు జిహ్వ వినుమా ధీవర్యా వేటికి. మహాత్మా, నాకు నరకం సంప్రాప్తించినా సరే, బంధనం ప్రాప్తమైనా సరే, రాబోయేదాన్ని ఊహించి చెబుతున్నాడు ఈ బలి. బంధనం ప్రాప్తమైనా సరే, భూమండలం అదృశ్యమైపోయినా సరే, నాకు దుర్మరణం వచ్చినా సరే, నా కులానికి చేటువాటిల్లానా సరే, నేను ఆడిన మాటను తప్పని, నేను జరగవలసింది జరగనీయండి, భయం లేదు. అభ్యాగతుడు శివుడైనా సరే, విష్ణువైనా సరే, బ్రహ్మదేవుడైనా సరే, ఎవరైనా సరే, ఏమైనా సరే, ఎందుకు 1000 మాటలు ఎందుకు? నా నాలుక మారు మాట రాదు, నా నాలుకకు మహాత్మా అన్నాడు. సచ్చరిత్ర మహాత్మా శుక్రాచార్య అన్నమాట ప్రకారం ఆలస్యం చేయకుండా నేను విష్ణుమూర్తికి దానం ఇచ్చినట్లయితే ఆయన కోపం ఎందుకు వస్తుంది? ఆయన నన్ను ఎందుకు శిక్షిస్తాడు? ఒకవేళ ఆయన నన్ను బంధించినా సరే ఆయనే దయతో విడిచిపెడతాడు నన్ను. ఒకవేళ విడిచిపెట్టకపోయినా సరే ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. మేరువు తల క్రిందైనను పారావారములింక బారిన లోలో దారుని రజమైపోయిన తారాధ్వము బద్దలైన తప్పక ఇత్తు. మహాత్మా, మేరు పర్వతం తలక్రిందులైనా సరే, సముద్రాలు ఇంకిపోయినా సరే, భూగోళం లోపల రజమై పొడి అయిపోయినా సరే, నిన్ను విరిగి మీద పడినా సరే తప్పకుండా ఈ దానాన్ని ఇచ్చి తీరుతాను నేనన్నాడు. ఈ పొట్టివాడు ఎప్పుడూ కూడా ఎవరినీ ఏమీ అడగలేదుట, ఏ తోడు లేనివాడుట, తల్లిదండ్రులు అన్నదమ్ములు లేనివాడట, అన్ని విద్యల యొక్క మూలము తెలుసుకున్నటువంటి నేర్పరి అటేతడు. ఈ విధంగా ఇటువంటి లక్షణములు కలిగినటువంటి ఈ బ్రహ్మచారి నా ఎదుట చేతులు చాచి అడిగితే ఇతన్ని గెంటి వేయడానికి నా మనసు ఒప్పడం లేదు మహాత్మా అన్నాడు. బలిచక్రవర్తి సత్య మార్గం నుంచి చెలించలేదు. ఆ మార్గం నుంచి అతన్ని మార్చడం కూడా వీలు కాదు. అతని మనసు చాలా గట్టిగా ఉంది. అతని యొక్క కీర్తి నిర్మలమైనటువంటిది. దానం అడిగే వారికి దగ్గర బంధువు అండి ఈ బలిచక్రవర్తి. ఎవరెవరికో దానాలు ఇచ్చిన వాడు విష్ణుమూర్తి వచ్చాడని చెప్పి శుక్రాచార్యుడు చెబితే దానం ఇవ్వకుండా మానగలడా? అతడు వామనుడికి దానం ఇచ్చేటటువంటి కుతూహలంతో తహతహలాడుతూ ఉన్నాడు. శుక్రాచార్యులు వారికి కోపం వచ్చింది. వెంటనే, నేను చెప్పిన మాటను వినలేదు, నువ్వు నా ఆజ్ఞని మీరావు కాబట్టి త్వరలో పదభ్రష్టుడవైపోతావని శాపం ఇచ్చాడు. గురువు గారి శాపం కూడా తగిలేదు. పదవీభ్రష్టుడవైపోతావన్నాడు. బృహస్పతి చెప్పాడు ఇంద్రుడితోటి, ఏదో ఒక రోజు నన్ను గురువుల యొక్క మాటను లెక్క పెట్టేటడు. అప్పుడు ఇతనికి కష్టకాలం ప్రారంభమవుతుంది. అప్పుడు మనకి మంచి స్థితి వస్తుందని చెప్పాడు. గురువుగారి శాపానికి గురైనా కూడా బలిచక్రవర్తి బాధపడలేదు. అసత్య మార్గాన్ని అవలంబించలేదు. ఆయన బాగా బతికినా, పెక్కు కష్టాలకు గురి అయినా, పేదరికం వచ్చినా, ప్రాణానికి ధనానికి చేటువాటిల్లినా, చివరకు చావు సంభవించినా సరే మానధనులు మాట తప్పరట. ఇచ్చిన మాటకి నిలబడతారు మానధనులైనటువంటి వారు. అప్పుడు ఆయన యొక్క భార్య వింధ్యావళి, బలిచక్రవర్తి యొక్క భార్య పేరు వింధ్యావళి. చెంబు పట్టుకున్నది, కొమ్ము చెంబు అంటారు చూసారా, ఆ చెంబు పట్టుకున్నది. బ్రహ్మచారి కాళ్ళు కడగడానికి బంగారు కలశంతో నీళ్లు తీసుకున్నది. వామనుడితోటి బలిచక్రవర్తి బ్రహ్మచారి, రమ్మా మానవోత్తమా లెమ్మా నీ వాంఛితంబు లేదనకిత్తున్ తెమ్మా అడుగులను ఇటురా నిమ్మా తెమ్మా అడుగులను
ఇటురా నిమ్మ కడుగంగ వలయునేటికి తడయన్. బ్రహ్మచారి రావయ్యా, నీ పాదములు కడుగుతాను, ఎందుకు ఆలస్యం చేస్తున్నావు అన్నాడు. బలిచక్రవర్తి తన 2 చేతులతోటి పాదములు కడగడానికి అనుకూలంగా కుడి పాదాన్ని చాచాడు వామనమూర్తి. ఆ పాదం సామాన్యమైనటువంటి పాదమా? యోగులు దేవతలు కోరుకునేటటువంటి సంపదలను ఇచ్చేటటువంటి పాదం అది. భక్తితోటి వంగినటువంటి లక్ష్మీదేవి యొక్క మొదటి వీధి కస్తూరి పంకంతో కూడినటువంటిది ఆ పాదం. పద్మాల పరిమళాన్ని గుబాళించేది ఆ పాదం. ఆ పాదం వేదాల రాశిని అంతగా అందగించుకున్నదట. వేదములన్నీ కూడా పరమాత్మ యొక్క పాదములకు ఆభరణములుగా అందరిగా ఉంటాయట. వామని యొక్క వామనుడైనటువంటి విష్ణుమూర్తి యొక్క కుడి పాదాన్ని బలిచక్రవర్తి కడిగాడు. ఆ పాదము ఇంకా వర్ణిస్తున్నారు. దేవతలను కష్టాల నుంచి కాపాడేటటువంటిది ఆ పాదం. కలకాలము కూడా మేలు కలిగించేది ఆ పాదం. అన్ని ఉపనిషత్తులకు కూడా అలంకారమైనటువంటిది ఆ పాదం. భవబంధాలను పోకార్చి మోక్షాన్ని సమకూర్చేటటువంటిది ఆ పాదం. ఆ విధంగా బలిచక్రవర్తి కుడి పాదాన్ని కడిగిన తరువాత వామన్ని యొక్క ఎడవ పాదం సాపితే ఎడవ పాదాన్ని కడిగాడు. పవిత్రమైనటువంటి ఆ పాదాలను తల మీద చల్లుకున్నాడు. ఆచమనం చేశాడు. దేశ కాల పాత్రములను తెలుసుకున్నాడు. దానం ఇవ్వడానికి సంసిద్ధుడయ్యాడు. ఆయన యొక్క చేతిలో వామనమూర్తి యొక్క చేతిలో ఈయన నీళ్లు పొయ్యాలి దానం చేయడానికి. విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణు స్వరూపాయ వేద ప్రామాణ్య విదే త్రిపాదధరణీం దాస్యామి అంటూ 3 అడుగుల నేలను దానం చేస్తున్నానంటూ త్రిపాదధరణీం తుభ్యమహం సంప్రదదే నమః అని చెప్పి బలిచక్రవర్తి చేతుల చాచి వామన్ని పూజించి, బ్రాహ్మణుడవు, ప్రసిద్ధమైనటువంటి వ్రతము కలిగినటువంటి వాడవు, విష్ణు స్వరూపుడవు, వేదాల నియమాన్ని దానం చేసేటప్పుడు కూడా మనం ఎదురుగుండా ఉన్నటువంటి ఆ దాన గ్రహీతని విష్ణు స్వరూపంగానే భావిస్తాం. నారాయణ స్వరూపాయ అనే దానమిస్తాం. వేదాల నియమాలు తెలిసినటువంటి వాడివి అయినటువంటి నీకు 3 అడుగుల నేలను దానం చేస్తున్నాను అని బలిచక్రవర్తి పరమాత్మను ప్రీతి కలుగుగాక అని బ్రహ్మ ప్రీతం అని ధారవోసే భువనంబు ఆశ్చర్యము పొందగన్. బ్రహ్మచారి అడిగినట్లుగా, వామనుడు అడిగినట్లుగా 3 అడుగుల నేలను కూడా దానం చేశాడట. శుక్రాచార్యుడు ఇంకా ప్రయత్నం మానలేదు. ఆయన తన ప్రయత్నం తాను చేశాడు. ఆ నీటి ధార పడకుండా ఆ కొమ్ము చెంబులో ఆ ధార వచ్చేటటువంటి మూతి దగ్గర దూరి కూర్చున్నాడు శుక్రాచార్యుడు. ఇది గమనించాడు మాయలమారి అయినటువంటి ఆ వామనుడు విష్ణుమూర్తి. ఏదో ధార పడ్డం లేదు, ఏదో అడ్డుపడ్డట్టున్నది, చూస్తానుందని చెప్పి ఒక దర్భ తీసుకుని ఆ రంధ్రంలోంచి పెట్టి పొడిచాడట. శుక్రాచార్యుల వారికి ఒక కన్ను పోయిందట ఈ దెబ్బకి, పక్కకు పోయాడు ఆయన. అప్పుడు ధార పడ్డం మొదలుపెట్టింది. ఆ ధారతోటి దానమిచ్చాడు బలిచక్రవర్తి. 3 అడుగుల నేలని కూడా శ్రీ మహావిష్ణువుకి వామన రూపంలో ఉన్నటువంటి మాయా బ్రహ్మచారి. ఆ తర్వాత ఆటంకం లేకుండా బలిచక్రవర్తి ధార పోశాడు. పవిత్రమైనటువంటి ఆ నీటి బిందువులకు వామనుడు తన చెయ్యి ఒడ్డాడు. ఆ చెయ్యి ఎటువంటి చెయ్యది? రాక్షసుల యొక్క శిరస్సులను ఖండించేటటువంటి హస్తమది. లక్ష్మీదేవిని ఆకర్షించడంలో మేలైనటువంటి హస్తమది. లక్ష్మీదేవి యొక్క శిరోజాల చేత సేవించబడేటటువంటి హస్తమది. అమ్మవారి యొక్క శరీరం మీద నాట్యమాడేటటువంటి మర్యాదలు అనుభవించేటటువంటి హస్తమది. బలిచక్రవర్తి అందించినటువంటి ఈ దానధారను వామనుడు స్వీకరించాడు. ఆ జలధార మునుల యొక్క నియమాలకు ఆధారమైనటువంటిది. రాక్షస స్త్రీలను కన్నీటి ధారల పాలు చేసేది. రాక్షసరాజులను నిరాధారంగా మార్చేటటువంటిది ఆ హస్తం. బలిచక్రవర్తి విష్ణువును తెలుసుకున్నాడు, దేశ కాలాలను తెలుసుకున్నాడు, శుక్రుని యొక్క మాటలను తెలుసుకున్నాడు,
తనకు చేటు వాటిల్లుతుందని కూడా తెలుసుకున్నాడు. అయినప్పటికీ కూడా ఆ దానాన్ని యోగ్యమైనదిగా భావించాడు, దానం చేశాడు. లోకంలో ఇటువంటి దాతలు ఇంకెక్కడైనా ఉంటారా? తనకు అపకారంగా జరుగుతుందని తెలిసి కూడా దానం ఇవ్వడానికి సిద్ధపడి దానం చేశాడే బలిచక్రవర్తి. శ్రీ మహావిష్ణువు అన్ని భూతాలకి కూడా అధిపతి. ఆయనకి బలిచక్రవర్తి దానం చెయ్యగానే అన్ని దిక్కులు కూడా కళకళలాడాయట. పంచభూతాలు బళి బళి అని ప్రశంసించాయట. అప్పుడు మాయా బ్రహ్మచారి అయినటువంటి ఆ వామనుడు బలిచక్రవర్తితో అంటున్నాడు, మహారాజా, భూమిని దానం ఇచ్చినటువంటి వానికి భూదానం గొప్పది కాదనుకుంటారు. నేను దానం పట్టనండి, నేను ఏ దానము కూడా పట్టనండి అంటారు. భూదానం చాలా గొప్పదట. ఈ మాట నేను చెబుతున్నది కాదు, సాక్షాత్తు విష్ణుమూర్తే చెబుతున్నాడు బలిచక్రవర్తితోటి. భూమిని దానం ఇచ్చిన వానికి, దాన్ని ప్రీతితో తీసుకున్న వాడికి సమస్త పాపాలు కూడా నశించిపోతాయట. వారు సంతోషంగా స్వర్గలోకంలో 100 సంవత్సరాల పాటు విహరిస్తారట. అందువల్ల ఏ దానము కూడా భూదానానికి సరికాదన్నారు. భూదానం ఇచ్చినటువంటి నీకు 2 లోకాల్లోనూ కూడా కీర్తి పుణ్యము కలుగుతుందయ్యా అని మళ్ళీ అంటాడు. నేనెందుకు దీన్ని అడిగానని నీ మనసులో చింతించకుండా దానం చేయను. సత్యాన్ని పెంపొందించే విధంగా దీన్ని నేను అడిగాను. ఈ 3 అడుగులు ఇచ్చినట్లయితే నాకు 3 లోకాలు ఇచ్చినట్టే అంటున్నాడు పరమాత్మ. చెబుతూనే ఉన్నాడు, నువ్వు 3 అడుగులు ఇస్తే చాలు 3 లోకాలు ఇచ్చినట్టే, బ్రహ్మాండం అంతా కూడా నాకు ఇచ్చినట్టే అంటున్నాడు. అప్పుడు చిరునవ్వు నవ్వి బలిచక్రవర్తి, ఏం మాట్లాడుతున్నాడయ్యా ఈ కుర్రవాడు? పుట్టి నేర్చుకునేనో పుట్టక నేర్చెనో చిట్టి బుద్ధులిట్టి పొట్టి వడుగు పొట్టనున్న వెల్ల భూమెలు అన్నాడట. ఈ పొట్టి బ్రహ్మచారి పుట్టి నేర్చుకున్నాడా, పుట్టక ముందే నేర్చుకున్నాడా ఈ మాయలు? ఇతని పొట్ట నిండా మాయలే అన్నట్ట. నవ్వుకున్నాడు, భూమిని దానం చేశాడు. బలిచక్రవర్తి యొక్క ఔదార్యాన్ని గ్రహాలు, మునీశ్వరులు, సిద్ధులు, గంధర్వులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు, గరుడులు, దేవతలు, సర్పరాజులు అందా పొగిడారట. బలిచక్రవర్తి మీద పూలవర్షం కురిపించారట. దేవతల యొక్క విజయదుందువులు మ్రోగాయట. వెంటనే శ్రీ మహావిష్ణువు తన యొక్క శరీరాన్ని పెంచడం మొదలుపెట్టాడు. వామనమూర్తి 2 చక్కటి పద్యాలు రాశారు ఇక్కడ. అలా పెరిగిపోతూ ఉన్నాడు ఆయన. అంతరిక్షం దాకా పెరిగిపోయాడు. ఇదే త్రివిక్రమావతారం అన్నారు. త్రివిక్రముడై 3 లోకాలు ఆక్రమించినటువంటి సన్నివేశం. ఇంతింతైవటుడింతయై మరుయుతానింతైన భోవీధిపై అంతై తోయద మండలగ్రమున కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునికంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండంత సంవర్ధియై. ఆ శ్రీ మహావిష్ణువు వామన రూపంలో ఉన్నటువంటి వాడు శరీరాన్ని పెంచుకుంటూ పోతున్నట్ట. కొద్దిగా పెరుగుతూ పోతూ ఉన్నాడు. అంతవాడు మరింతవాడైపోయాడు. క్రమక్రమంగా పెరిగిపోతున్నాడు. ఆకాశాన్ని దాటిపోయాడు, మేఘమండలాన్ని దాటిపోయాడు, వెలుగుల రాశిని దాటిపోయాడు. పైకంటా ఎదుగుతూ పెరుగుతూ వెళ్ళాడు. చంద్రుని దాకా, ధ్రువ నక్షత్రం దాకా, మహర్లోకం దాకా, ఆ పైన సత్యలోకం దాకా పెరుగుతూ బ్రహ్మాండం అంతా కూడా నిండిపోయాట. మూలల్లో సందుల్లో ఇమిడిపోయాడట. ఇంకా ఆయన ఎలా పెరుగుతున్నాడో చెప్పడానికి ఒక కొలత కావాలి మనకి. కొలవాలి, ఎలా చెప్పి వెళ్ళాడో దానికి చక్కటి పోలికను తీసుకుని వర్ణిస్తున్నాడు ఇక్కడ కవి. సూర్యుడిని కొలతమానంగా తీసుకున్నాడు, కొలమానంగా. రవిబింబంబుపమింప పాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణ కేయూరమై చెవిమకంకణమై కటిస్థలినుదంచద్ఘంటయై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడుతా బ్రహ్మాండము నిండుచో.
వామనుడు బ్రహ్మాండమంతా కూడా నిండిపోతూ ఉన్న సమయంలో సూర్యబింబం మొట్టమొదటిదని గొడుగుగా ఉన్నదట, తలపై ఉన్నటువంటి గొడుగుగా. తర్వాత శిరోరత్నమైందట, శిరస్సు మీద ఉన్నటువంటి రత్నంగా. సూర్యుడు అక్కడే ఉన్నాడు, పెరుగుతున్నది వామనుడు. ఆ సూర్యుడు మొట్టమొదటి గొడుగులాగా ఉన్నాడు తలకి పైన. తర్వాత శిరస్సులో ఉండేటటువంటి రత్నంగా, తర్వాత భుజములకు ఉండేటటువంటి మకరకుండలంగా, తర్వాత మకరకుండలంగా చెవులకు ఉండే కుండలం, తర్వాత కంఠం దగ్గర ఉండే కంఠాభరణంగా, తర్వాత భుజములకు ఉండే భుజకీర్తులుగా, భుజకీర్తిగా ఒకటే, సూర్యుడు ఒక్కడే ఇక్కడ. తర్వాత కాంతులీనేటటువంటి ముంజేతికి ఉండేటటువంటి కంకణంలాగా, తర్వాత మొలలో గంటగా, ఆ తర్వాత కాలిగుండే అందెగా, చివరికి పాదపీఠంగా మారిందట. పాదపీఠంగా మారిపోయాడు అక్కడే ఉన్నటువంటి సూర్యుడు. ఆ విధంగా వామనమూర్తి తన యొక్క శరీరాన్ని పెంచుకుంటూ పోయాడు. సత్వరజస్తమో గుణ రూపకమైనటువంటి విశ్వరూపాన్ని పొందాడు, విజృంభించాడు. భూమి, ఆకాశము, స్వర్గము, దిక్కులు, దిక్కుల మధ్య భాగాలు, సముద్రాలు, చరాచరములైనటువంటి సమస్త ప్రాణులు అన్నీ ఆయనే అయ్యాడు. భూలోకాన్ని అతిక్రమించాడు. ఆ పైన భూలోకంతో కలిపి 7 లోకాలుంటాయి. భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనోలోకము, తపోలోకము, సత్యలోకము. ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళిపోయాడు. సత్యలోకానికంటే కూడా పైకి వెళ్ళిపోయాడు. అన్ని చోట్ల కూడా మూలమూలలా కూడా సందులో కూడా నిండిపోయాడు ఆయన. మహోన్నతమైనటువంటి ఆకారంతో పాదాల అడుగు భాగంలో రసాతలాన్ని, పాదాలతోటి భూమిని, పిక్కలతోటి పర్వతాలని, మోకాళ్ళతోటి పక్షుల సమూహాన్ని, తొడలలో దేవతలను, వస్త్రంలో సంధ్యాకాలాన్ని, నాభిలో ఆకాశాన్ని, కడుపులో సప్త సముద్రాలని, హృదయంలో నక్షత్ర సమూహాన్ని, వక్షస్థలంలో హృదయంలో ధర్మాన్ని, ఋతాన్ని, మనస్సులో చంద్రుణ్ణి, హృదయంలో లక్ష్మీదేవిని, కంఠంలో వేదాలని, భుజాలలో ఇంద్రాదులని, ఈ విధంగా బ్రహ్మాండమంతా కూడా వ్యాపించేశాడు. మేరలేనటువంటి తేజస్సుతోటి మెరుస్తూ ఉన్నాడు. బ్రహ్మాండం ఆయన యొక్క శరీరానికి మేలుముసుగా ఒప్పుతూ ఉన్నదట. ఒక పాదంబున భూమి కప్పి దివి వేరొంటన్నిరోధించి, ఒండొకటన్నీది జగంబులెల్ల తొడి, ఒండొంటిన్ విలంఘించి పట్టక, బ్రహ్మండ కటాహమున్ పగిలి వెండ్రంబై పరుల్ కానరాక, ఒకడై వాగ్దృగలభ్యుడై హరి విభుండొప్పారె విశ్వాకృతిన్. సమస్త విశ్వాన్ని కూడా ఆక్రమించుకుని ప్రకాశించాడట ఆ పరమాత్మ. విశ్వరూపాన్ని ధరించాడు త్రివిక్రముడు. ఒక అడుగుతోటి భూలోకాన్ని, ఇంకో అడుగుతోటి స్వర్గలోకాన్ని, పైలోకాలన్నీ కూడా సమస్త లోకాలు కూడా కప్పివేశాడు. క్రమంగా అన్నిటినీ కూడా దాటిపోయాడట. ఆ మహారూపాన్ని పట్టకపోవడం వల్ల బ్రహ్మాండ భాండం పగిలి బ్రద్దలైపోయి పెటపెటలాడి బ్రద్దలైపోవడం మొదలుపెట్టిందట. ఆయన తప్ప ఇంకెవరూ కూడా కనిపించకుండా పోయారట. ఆ విశ్వరూపుడు మాటలకు చూపులకు అందరాని వాడి శోభిస్తూ ఉన్నాడట. ఆ విశ్వరూపంలో ఒక పాదమేమో ఒక పాదం కింద ఉన్నటువంటి భూమండలమేమో పద్మానికి అంటుకున్న బురద ముద్దలాగా ఉన్నదట. ఇంకొక పాదం మీద ఉన్నటువంటి ఆకాశమేమో పద్మం మీద వాలినటువంటి తుమ్మెదలాగా ఉన్నదట. అన్ని లోకాలను దాటిపోయినటువంటి త్రివిక్రమదేవుడి యొక్క కాలిగోళ్ల యొక్క కాంతికి, సత్యలోకంలో ఉన్నటువంటి బ్రహ్మ యొక్క తేజస్సాయ విష్ణుమూర్తి యొక్క కాలిగోరి యొక్క కాంతికే బ్రహ్మదేవుడి యొక్క తేజస్సు సూర్యుని ముందు దివిటిలాగా వెలవెలపోయిందట. సంసార బంధాలను తెంచుకుని మోక్షాన్ని పొంది బ్రహ్మలోకంలో నివాసం ఉన్నటువంటి ఋషీశ్వరులు ఉన్నారు. బ్రహ్మలోకంలో ఎంతోమంది పుణ్యాత్ములు జ్ఞానులైన వారు సత్యలోకంలో నివాసం పొందే అనుగ్రహాన్ని పొందుతారట. మరీచి మొదలైనటువంటి వారు, సనక సనందనాది మునీశ్వరులు ఆకారం ధరించి అక్కడ తిరుగుతూ ఉన్నటువంటి పురాణములు, తర్కశాస్త్రము మొదలైనవి, వేదములు, వేదాంగములు, ఇతిహాసములు, ధర్మశాస్త్రములు, మహాజ్ఞానులైనటువంటి పుణ్యాత్ములు ఆ మహావిష్ణువు యొక్క పాదాన్ని దర్శించారట.
ఆ పాదానికి భక్తితో మృక్కుకున్నారట. మనస్సులలో మేము భావిస్తున్నటువంటి పెన్నిది కనిపించింది, ఈనాడు మేము ధన్యులమయ్యాము అని ఆనందపడ్డారట. బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు యొక్క బొడ్డులో నుంచి వచ్చినటువంటి తామరలో పుట్టినటువంటి వాడు. ఇదేరా ఆ యొక్క బొడ్డు తామరను చూసి ఇదే కదా నా జన్మస్థానం అనుకున్నట్ట బ్రహ్మదేవుడు. తన కమండలంలో ఉన్నటువంటి నీటితోటి శ్రీ మహావిష్ణువు యొక్క పాదాలను కడిగాడట. ఆ నీరే దేవనది అయినటువంటి మందాకినీ నదిగా ప్రవహించి వచ్చిందన్నారు. అన్నమాచార్యుల వారంటారు బ్రహ్మ గడిగిన పాదము అని. ఇదే దేవనది గంగానది. శ్రీ మహావిష్ణువు యొక్క విష్ణు పాదోద్భవ గంగ, హరి పాదోద్భవ. ఆ సమయంలో లోకాలను పాలించేటటువంటి బ్రహ్మాదులంతా కూడా శ్రీ మహావిష్ణువును యోగ మార్గంలో ఊహించారు. పలు విధములైనటువంటి పూలమాలలతోటి పూజించారట. మేలైనటువంటి సుగంధ వస్తువులు ధూపదీపాలు సమర్పించారట. పేలాలు సమర్పించారు, అక్షతలు సమర్పించారు, ఫలాలు కానుకగా పెట్టారు, సంతోషంతో పొగిడారు, శంఖములు ఊదారు, జయ జయధ్వానాలు చేశారట. త్రివిక్రమదేవ కరుణాసముద్ర అని కొనియాడారట పరమాత్మని. భల్లూకరాజైనటువంటి జాంబవంతుడు అప్పుడు వయస్సులో ఉన్నాడు. ఆయన శ్రీ మహావిష్ణువు చుట్టూ ప్రదర్శనం చేసి అన్ని దిక్కుల్లోనూ కూడా ఢంకాను మ్రోగిస్తూ విష్ణుదేవుని యొక్క విజయాన్ని చాటాడట. శ్రీ మహావిష్ణువు చుట్టూ ప్రదర్శనం చేశాడట భల్లూకరాజైనటువంటి జాంబవంతుడు. అన్ని లోకాల్లోనూ కూడా వ్యాపించినటువంటి భగవంతుడిని చూడడానికి కానీ మనస్సుతో ఊహించడానికి కానీ వీలు కాకుండా వీలు లేక బలిచక్రవర్తి ఆ సభలో ఉన్నవారు అంతా కూడా శ్రీ మహావిష్ణువుని ధ్యానం చేశారట. నెమ్మదిగా శ్రీ మహావిష్ణువు తన యొక్క వామన రూపాన్ని ఉపసంహరించాడు, తన యొక్క త్రివిక్రమ రూపాన్ని ఉపసంహరించాడు, వామన రూపాన్ని ధరించాడు. అక్కడే ఉన్నారు బలిచక్రవర్తి యొక్క సేనాధిపతులు హేతి, మహేతి, ప్రహేతి, విప్రజిత్తి మొదలైనటువంటి రాక్షసులు. ఈ బ్రహ్మచారి 3 అడుగుల నెపంతోటి ప్రపంచమంతా ఆక్రమించుకున్నాడు. మాయతోటి బ్రహ్మచారి రూపాన్ని పొందాడు. విష్ణువని తెలియక మన రాజు ఆడిన మాట తప్పకుండా దానమిచ్చాడు. అతనిలో ఏ తప్పు లేదు. ఈ పొట్టివాడు ఎదురులేనటువంటి మహిమతోటి లోకాలన్నిటినీ కూడా స్వాధీనం చేసుకున్నాడు. వీటిని ఇంద్రాదులకు ఇచ్చేస్తాడు ఈయన. వాళ్ళ వాదం ఒకలా ఉంటుంది. ఏ పరిమాణంతో ఉన్నాడో ఆ పరిమాణంతోనే కొలవాలి. కానీ ముందు 3 అడుగులు నేల అడిగి నేను స్వరూపాన్ని పెంచి విరాట్ రూపాన్ని ధరించి కొలుస్తానంటే ఎలా కొలుస్తుందని గొడవ పెడతాడట బలిచక్రవర్తి యొక్క కుమారుడు. బలిచక్రవర్తి వాళ్ళని వారించాడు. ఈ బ్రహ్మచారి తప్పించుకుపోకుండా పట్టుకోవాలి, చంపేయాలి, కట్టేయాలనుకుంటున్నారు. యుద్ధానికి సిద్ధమయ్యారు. దీన్ని చూసి విష్ణుదేవుడు సేవకులు ఉన్నారు, అక్కడే ఉన్నారు. సునందుడు, నందుడు, జయుడు, జయంతుడు, విజయుడు మొదలైన వాళ్ళు, కుముదుడు, కుముదాక్షుడు, గరుడు, గంధర్వుడు, గరుడు, పుష్పదంతుడు, విశ్వక్సేనుడు మొదలైన వాళ్ళంతా, వీళ్ళంతా కూడా ఆయుధాలు ధరించి వచ్చారు, యుద్ధానికి సిద్ధమయ్యారు. అప్పుడు బలిచక్రవర్తి రాక్షసులతో అన్నాడు, మీరు యుద్ధానికి వెళ్ళకండి, ఆగండి. మనం గతంలో వీళ్ళందరినీ అనేక పర్యాయాలు ఓడించాం. అప్పుడు మనకి భయపడి మనకు ఓడిపోయి పారిపోయిన వాళ్ళు వీళ్ళు. అటువంటి వాళ్ళు ఇప్పుడు మన మీద ధైర్యంగా వస్తున్నారు. కాలం బాగుండలేదు, మనకు కలిసి రాలేదు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేసినా సరే ఉపయోగం లేదు. పలుమార్లు మనకు భయపడి పారిపోయినటువంటి ఈ విష్ణు సేవకులు ఇప్పుడు ధైర్యం చేసి మనతోటి యుద్ధానికి వస్తున్నారంటే మనం ఇప్పుడు యుద్ధం నిర్మించుదాము. సమయం అనుకూలించినప్పుడు శత్రువులను జయించుదాం, ఇప్పుడు వద్దు అన్నాడట. అంతేకాకుండా రాజైనటువంటి వాడు పెక్కు కోటలు, మంత్రులు, సైన్యాలు, కోటలు, మంత్రాలు, ఓషధులు, తెలివితేటలు ఉన్నా కూడా కాలాన్ని గమనించాలి. ఓర్పుతోటి ఉపాయంతో యుద్ధం చెయ్యాలి. ఇప్పుడు మనం శత్రువులతో యుద్ధానికి పూనుకోవడం మంచిది కాదు. మనకు అనుకూలమైన సమయం వచ్చినప్పుడు మనం యుద్ధం చేసి గెలవచ్చు. అనవసరంగా తొందరపడకండి, శ్రమ పడకండి, పక్కకి తప్పుకోండి అన్నాడు. అప్పుడు విష్ణుభటులకు భయపడి రాక్షసుభటులంతా కూడా రసాతలానికి వెళ్ళిపోయారట. భయపడి వెళ్ళిపోయారు. అటు తర్వాత
యజ్ఞంలో అప్పటి వరకు అక్కడే ఉన్నాడు ఆయన శ్రీ మహావిష్ణువు వామనుడుగా. యజ్ఞంలో ఆఖరి రోజైనటువంటి సోమపానం చేసే రోజున విష్ణు అభిప్రాయాన్ని తెలుసుకున్నటువంటి గరుత్మంతుడు బలిచక్రవర్తిని నాగపాశాలతోటి బంధించాడట. వరుణపాశాలతోటి బంధించాడట. చేతులు కాళ్ళు కట్టివేయబడ్డాయి. బలిచక్రవర్తి ఏమాత్రమూ బాధపడలేదు. మౌనంగా తల వంచుకొని ఉన్నాడట. ఇది విష్ణువు దయ, నేనేమీ చేయలేను, విష్ణువు యొక్క ఆజ్ఞను తాదాల్చవలసిందే అనుకున్నాడు. అన్ని వైపులా కూడా హాహాకారాలు చెలరేగాయట. ఐశ్వర్యం నశించినా కూడా బలిచక్రవర్తిలో ఏమాత్రమూ కూడా దీనత్వం కనపడలేదు. మొహం కందలేదట. వెనుకడి కంటే గౌరవం పెరిగింది, వెనుకడి కంటే గొప్ప జ్ఞానం కలిగింది, తెగువ కలిగింది, ధైర్యం కలిగింది, ఎక్కువయ్యాయి ఇప్పుడు. అప్పుడు బలిచక్రవర్తిని చూసి వామనమూర్తి అంటాడు, రాక్షసరాజా, 3 అడుగులు నేరిస్తానున్నావు. భూలోకము చంద్ర సూర్యుల దాకా, భూలోకం అంటే 1వ విశ్వం అంటే సూర్యుడు చంద్రుడు ఉన్నటువంటి నక్షత్రాలు గ్రహాలు ఉన్నంత వరకు కూడా ఉండే స్థలం నాకు 1 అడుగయిందయ్యా. స్వర్గలోకము ఆ పైన ఉన్నటువంటి లోకాలన్నీ కూడా 2వ అడుగయ్యాయి. అంతరిక్షం వరకు నీ సంపదంతా కూడా దేనికి చూసి గర్వపడుతున్నావు నువ్వు? నీ సంపదంతా కూడా నాకు 2 అడుగులు సరిపోయింది. దేనికయ్యా నీ గర్వం? ఇక 3వ అడుగు చోటు కావాలి నాకు. ఎక్కడ పెట్టమంటావు ఈ 3వ అడుగుని? ఇస్తానన్న అర్థాన్ని ఇవ్వకపోయినట్లయితే నరకానికి పోతారు వాళ్ళు. అంచేత నీకు కొంచెం సేపట్లో నరకం సంప్రాప్తిస్తుంది. నాకు 3వ అడుగు ఇవ్వడానికి నీకు స్థలమే లేదన్నాడు. లేకపోతే 3వ అడుగు ఇవ్వదలుచుకున్నట్టయితే ఆ చోటును నాకు తొందరగా చూపించన్నాడు. బ్రాహ్మణులకు స్వాధీనం కావలసిన దాన్ని కాదనడానికి బ్రహ్మకు కూడా సాధ్యం కాదన్నాడు. ఈ విధంగా వామనుడు పలికితే సత్యం భంగమవుతుందేమోననేటటువంటి భయం కలిగిందట బలిచక్రవర్తికి. దాత కనుక, ధర్మాత్ముడు కనుక సత్యం భంగమవకుండా ఆలోచనలో పడ్డాడు. అతని మనస్సును గాయపరిచిందట ఆ బాధే. అతడు దిగులు చెందలేదు. ప్రసన్న ముఖంతో బుద్ధిశాలి అయి వామనుడితోటి, మహాత్మా, నా నాలుగు ఎప్పుడూ కూడా సత్యాన్నే పలుకుతుంది, దానికి తిరుగులేదు. అసత్యమనేది పలకదు, నాలో అసత్యమనేది లేదు. నీ 3వ పదాన్ని శాశ్వతంగా నా శిరస్సు మీద పెట్టమన్నాడు. అసత్యం పలకడానికి నేను భయపడినట్లుగా నరకానికి కానీ, ఇప్పుడు కలిగినటువంటి ఈ శిక్షకు కానీ, గొప్ప పదవి పోయినందుకు కానీ, చెరసాలకు కానీ, ఐశ్వర్యం నశించినందుకు కానీ, ఎటువంటి కష్టాలకు కానీ నేను భయపడిన మహాత్మా, నీ యొక్క పాదం నా శిరస్సు మీద పెట్టవలసినది. ఆనంద స్వరూప, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, మిత్రులు, గురువులు బుద్ధి చెప్పడంలో ఏమీ నష్టం లేదు. గురువులు బుద్ధి చెప్పవచ్చు, దానివల్ల మనకి తర్వాత మేలే కలుగుతుంది. మదంతో కన్నులు కనిపించినటువంటి మా వంటి రాక్షసులకి నీవు సకాలంలో చెదిరిపోకుండా వెలిగేటటువంటి చూపునిచ్చావు, నీవు మమ్మల్ని అనుగ్రహించావు. అందువల్ల నీవు గురువులలో గురువువి, మొదటివాడి గురువులలో. నీవు నన్ను బంధించడం శిక్షగా కాకుండా ఇదేదో శిక్షని కానీ, సిగ్గుపడాలని కానీ, ఏదో లోటని కానీ, ఏదో బాధని కానీ నేను భావించనయ్యా. ఇదివరలో చాలామంది రాక్షసులు నిన్ను ఎదిరించారు, పోరాడారు. యోగీశ్వరులు పొందేటటువంటి స్థానాన్ని పొందారు ఆ రాక్షసులు కూడా. నీవు కోరుకుంటే, నువ్వు తలుచుకుంటే ఇవ్వలేనిది ఏముంది స్వామి? స్వామి, మృత్యువు ఆప్తమిత్రం కాదు, ఎప్పుడు దగ్గర చుట్టం కాదు, సేవకులు భక్తితో సేవించాలనేటటువంటి బుద్ధిమంతుడు కూడా కాదు. ఈ ప్రాణం శాశ్వతం కాదు. ఈ శరీరాన్ని బ్రహ్మదేవుడు రాళ్లతో మలచలేదు. అయినా కూడా మూర్ఖుడు సత్యము, దానము, దయా, ధర్మము మొదలైనటువంటి వాటిని వదిలివేస్తూ ఉంటాడు. మూర్ఖుడైనటువంటి వాడు ఈ మాయా సంసారాన్ని సత్యమని భావిస్తూ ఉంటాడు. పుణ్యాత్ముడైనటువంటి మా తాత ప్రహ్లాదుడు అనేవాడు, చుట్టాలు దొంగలు, కొడుకులు అప్పుల వాళ్ళు, భార్యలు ముక్తి నుంచి మనని దూరం చేసేటటువంటి వారు, సంపదలు స్థిరములైనటువంటివి, నిలకడలేనటువంటివి, శరీరం ఏమాత్రము స్థిరత్వం లేనటువంటిది, ఇతరుల తమ ప్రయోజనాన్ని కోరతారు, కాలం నిలవదు, ఆయుష్ త్వరగా గడుస్తుంది,
ఐశ్వర్యం తొందరగా వెళ్ళిపోతుంది అనుకున్నాడు ఆయన. అందుకోసమని తన తండ్రిని విడిచిపెట్టాడు, హిరణ్యకశిపుణ్ణి. నీ పాదాలను సేవించాడు. అదృష్టవంతుడైనటువంటి అతనికి మరణం లేనటువంటి మనుగడ దొరికింది కదా స్వామి. పూర్వం మా వారు శత్రువులుగా మారితే తప్ప నిన్నెవరూ పొందలేకపోయారు. మా పూర్వీకులంతా కూడా నిన్ను శత్రువుగా భావించి నీతో విభేదించి నీతో విరోధాన్ని పాటించి వారు నిన్ను పొందగలిగారు, నిన్ను దర్శించగలిగారు. నా అదృష్టం ఏమిటో కానీ నువ్వు ఒక యాచకుడిగా వచ్చావు, బిచ్చవాడిగా వచ్చావు, నన్ను దేహి అని అడిగావు, నాకు దర్శనమిచ్చావు. అంతకంటే పుణ్యం ఏముంటుంది మహాత్మా అన్నాడు. ఆ సమయానికి ప్రహ్లాదుడు వచ్చాడు అక్కడికి. అక్కడే కూర్చొని ఉన్నాడు వామనమూర్తి. ఆ ప్రహ్లాదుడు బలిచక్రవర్తిని చూశాడు. బలిచక్రవర్తి తాతగారైనటువంటి ప్రహ్లాదుడికి నమస్కారం చెయ్యాలనుకున్నాడు. కానీ వరుణపాశాలలో కట్టివేయబడడం వల్ల ప్రహ్లాదుడికి నమస్కారం చేయలేకపోయాడు. కొంచెం సీరియస్ కండిషన్, ప్రార్థన చేస్తుంది. సాయంత్రం వస్తారా? మీరు వీళ్ళంతా తొందరగా ముగించుకునే ప్రయత్నం చేయండి. రేపటి వరకు, రేపు ఉదయం వరకు అయిపోతుంది. ఇవాళ రేపు ఎట్లా చేసుకుంటారో మీ ఇష్టం. అది ఇంకా తర్వాత మామూలు హాస్పిటల్ వెళ్ళి అప్డేట్ చేశాక డిసైడ్ అయ్యా మన్నించాలి సభా మధ్యలో. సంతోషం. బలిచక్రవర్తి వరుణపాశాలతో కట్టివేయబడినందువల్ల ప్రహ్లాదునికి నమస్కారం చేయలేకపోయాడు పాపం. బలిచక్రవర్తి కర్ణుల్లో నీళ్లు కొరిలాయట. తాతగారు వచ్చారు, నమస్కారం చెయ్యాలి, చేయలేని అశక్తున్నై ఉన్నానే అని సిగ్గుతో తలవంచుకున్నట్ట. తలవంచుకునే వినమ్రుడై తాతకి మొక్కు చెల్లించాట. అప్పుడు మొగసాలలో సునందుడు మొదలైనటువంటి వారితో కలిసి కూర్చున్నటువంటి వామనదేవుణ్ణి చూశాడు. ప్రహ్లాదుడు సంతోషించాడు, నమస్కరించాడు. కొడలు పొలకించింది, సాగిలపడ్డాడు, నమస్కరించాడు. ప్రహ్లాదుడు అంటున్నాడు వామనమూర్తితోటి, మహాత్మా నువ్వు ఇతనికి ఉపకారమే చేశావయ్యా. మొదట్లో నువ్వు ఇతనికి ఇంద్రపదవిని ఇచ్చావు, ఈనాడు దాన్ని తొలగించావు. ఎందుచేతనంటే ఇంద్రపదవి సంపాదిస్తే అజ్ఞానం కలుగుతుంది, అహంకారం కలుగుతుంది, గర్వం కలుగుతుంది. అటువంటి దాన్ని దయతో పోగొట్టి రక్షించావు నువ్వు. అంతేనేగా ఇతన్ని ఏదో బంధించడమో శిక్ష గురి చేయడమో కాదు. నువ్వు ఈ బలిచక్రవర్తిని దయతో అనుగ్రహించినట్లే ఇంద్రగర్భంతో గర్వం పెరిగి కన్నులు కనిపించవు, చెవులు వినిపించవు, మనస్సుకు మైకం కమ్ముతుంది, నిన్ను మరిచిపోతాడు మానవుడైన వాడు. అటువంటి పరిస్థితి రాకుండా ఆ పదవిని విడిపించావు నువ్వు, ఇతనికి గొప్ప ఉపకారమే చేశావు అని చెప్పి ప్రహ్లాదుడు శ్రీ మహావిష్ణువుకి నమస్కరించాడు. ఇంతట్లో బలిచక్రవర్తి భార్య వచ్చింది. వించావళి మహాత్మా కన్నీరు కారుస్తూ ఉన్నదావిడ. నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చింది. బయట కొంగు వక్షస్థలం నిండా కప్పుకున్నది. 2 చేతులు నుదుటి మీద పెట్టుకున్నది. పరమాత్మ, లక్ష్మీపతి దయచేసి నాకు ప్రతిభిక్ష పెట్టు ముల్లో అని చెప్పి పరమాత్మ అయినటువంటి వామనమూర్తిని శ్రీ మహావిష్ణువుని వేడుకున్నదట. ఆ స్వామి యొక్క పాదాలకు నమస్కరించి, మహాత్మా లోకాలు నీవు సంచరించేటటువంటి విహార స్థలాలు, లోకాలకే రాజువు నువ్వు. తెలివిలేనటువంటి మూర్ఖులు లోకాలకి మేము పరిపాలకులం అనుకుంటూ ఉంటారు. మహాత్మా నీవు లక్ష్మీదేవి యొక్క భక్తవు, ప్రాణేశ్వరుడివి, ఆశ్రితుల పాలిటి కల్పవృక్షానివి నువ్వు. నా భర్త కాదు లేదు వెళ్ళిపో నేనివ్వను అనలేదు కదా, నిరాకరింపలేదు కదా. నువ్వు అడిగినటువంటి 3 అడుగుల నేల నీకు ధారపోసి ముల్లోకాలు నీకు సమర్పించాడు కదా. అటువంటి నా ప్రాణేశ్వరుణ్ణి ఎందుకు బంధించావు స్వామి అని చెప్పి వింధ్యావిడి ప్రార్థించింది. తర్వాత బ్రహ్మదేవుడు కూడా శ్రీ మహావిష్ణువుని అక్కడే ఉన్నారు. వీళ్ళంతా దేవతలంతా కూడా. మహాత్మా, దేవదేవ, పరమాత్మ అన్ని ప్రాణులను కాపాడి అభివృద్ధి చేసేటటువంటి వాడివి నువ్వు. ఈ బలిచక్రవర్తి ఉన్నాడే, ఈయన గొప్ప దాత. ఇతని నీకు తన ధనమంతా కూడా ఇచ్చాడు. శిక్షింపదగిన వాడు కాదితడు, దయ చూపించవలసినటువంటి వాడు. ఇతని భయాన్ని పోగొట్టి బంధ విముక్తుణ్ణి చేయి స్వామి అని బ్రహ్మదేవుడు ప్రార్థించాట. ఇతడు జలముతో అభిషేకించి గరికపోచలతో నీ పాదాలను కడిగి పూజించినటువంటి భక్తుడితను.
లోకాధిపతివైనటువంటి నీవు స్వయంగా చేరి అడుగుతున్నావని తెలిసి కూడా దానం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. తన రాజ్యమంతా దానం చేశాడు నీకు. ఇటువంటి వాడిని తాళతో కట్టివేయడం న్యాయమా స్వామి అని పలికి బ్రహ్మదేవుడు పలికితే బ్రహ్మ మాటలు విన్నాడు. భగవంతుడైనటువంటి ఆ వామనమూర్తి ఇట్లా అంటున్నాడు, ఎవరి మీద నేను దయ చూపించాలనుకుంటున్నాను అటువంటి వాని సంపదనంతా కూడా అపహరిస్తాను. భగవద్గీతలో ఇదే మాట చెబుతాడు శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితోటి. ఎవరి సంపదలైతే నేను ఎవరి మీద నేను దయ చూపాలనుకుంటాను అతని యొక్క సంపదలన్నీ కూడా అపహరిస్తాను. నన్ను ఆర్తుడై అనన్యాస్ చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నన్ను ఆర్తితోటి ప్రార్థించినటువంటి భక్తులను నేను కాపాడుతాను. నేను ఎవరి మీద దయ చూపించాలనుకుంటాను అతని యొక్క సంపదలన్నీ కూడా అపహరిస్తాను. సంసార సంబంధమైనటువంటి గొప్ప మైకంతో ఎవరు లోకాన్ని నిందించి నన్ను తిరస్కారం చేస్తారో అతడు ఎల్లప్పుడూ కూడా వివిధ రకములైనటువంటి జన్మలను ధరిస్తూ ఉంటాడు. చివరికి నరకానికి పోతారు. ఎవరైతే ధనానికి, వయస్సుకి, రూపానికి, విద్యకి, బలానికి, ఐశ్వర్యానికి, వృత్తికి, జన్మకి సంబంధించిన గర్వాన్ని విడిచిపెట్టి ఎల్లప్పుడూ కూడా నిర్మలంగా ఉంటాడో అటువంటి వాడిని నేను ప్రీతితో కాపాడుతానన్నట్ట పరమాత్మ. నా భక్తుడైనటువంటి వాడు అజ్ఞానంతో, దురాశతోటి, గర్వంతో, లౌకిక సంపదలతోటి మదించి నశించాలని కోరుకోడు బ్రహ్మ అని చెప్పి బ్రహ్మదేవుడితో చెప్పాడు. ఈ పుణ్యాత్ముడు ఉన్నాడే ఈ బలిచక్రవర్తి బంధించబడ్డాడు. గురువు యొక్క శాపం ఉంది, తనకి శుక్రాచార్యుల వారు శపించారు. అందువల్ల పరితాపానికి గురి అయ్యాడు. బంధువుల నుంచి విడవబడ్డాడు. ప్రాప్తించినటువంటి అధికారాన్ని, ఐశ్వర్యాన్ని కోల్పోయాడు. పేదవాడయ్యాడు. అయినా కూడా నిర్మలంగా ఉన్నాడు. సత్యాన్ని, దయను, సన్మార్గాన్ని వదలకుండా ఉన్నాడు. జ్ఞాని అయి గెలవడానికి సాధ్యం కానటువంటి మాయను గెలిచాడు. ఇతడు మహనీయుడయ్యా. ఇతన్ని పుణ్యాత్ముడైనటువంటి ధనుజేంద్రునిగా నేను ఆదరించాలనే ఉద్దేశ్యంతో ఇంతవరకు ఊరుకున్నాను. మంచి నడవడి కలిగిన వాడిన ఇతని ప్రవర్తన నాకు మెప్పు కలిగిస్తూ ఉన్నది. రాబోయేటటువంటి మనువు కాలంలో సావర్ణీ మన్వంతరంలో, రాబోయే కల్పం కాదు, రాబోయే మన్వంతరం, ఇతడు దేవతలకు ప్రభు అవుతాడు, దేవేంద్రుడు అవుతాడు. ఊహించడానికి వీలు కానటువంటి ఆ పదవికి నేనే పిలిపిస్తాను. తన్ని దయతో కాపాడుతాను. అంతవరకు ఇతడు సుతల లోకంలో ఉంటాడు. దానవుల యొక్క సేవలు అందుకుంటూ ఉంటాడు. ఐశ్వర్యంతో పెంపొందుతూ ఉంటాడు. ఆ లోకాన్ని రోగాలు కానీ, శ్రమము కానీ, ఆపదలు కానీ, దుఃఖాలు కానీ లేకుండా విశ్వకర్మ నిర్మించాడు ఆ సుతల లోకాన్ని. భూమికి కింద ఉన్నది అతల లోకం, దాని కింద వితల లోకం, దాని కింద ఉన్నది సుతల లోకం అన్నారు. ఈ విధంగా చెప్పాడు. బలిచక్రవర్తితోటి పరమాత్మ అయినటువంటి శ్రీ మహావిష్ణువు ఇలా అంటున్నాడు, ఇంద్రసేన మహారాజా. బలిచక్రవర్తికి ఇంకో వేరొక ఇంద్రసేనుడు. ఇంద్రసేన మహారాజా, నీకు మేలు కలుగుతుంది, భయపడవద్దు. నీ త్యాగం శ్రేష్టమైనటువంటిది. సుతల లోకంలో ఉండడానికి దేవతలు కూడా ఇష్టపడతారు, కుతూహలపడతారు. వాడు సుతల లోకంలో ఉండాలని. ఆ లోకంలో వారికి దుఃఖము కానీ, కష్టము కానీ, దుర్మరణలు కానీ, రోగములు కానీ ఏమీ ఉండవు. అటువంటి లోకంలో నువ్వు ఉండవలసింది. మీ ఆజ్ఞ మీరినటువంటి రాక్షసులను నా చక్రం నరుగుతుంది. ఎవరైనా సరే రాక్షసులు బలిచక్రవర్తి యొక్క ఆజ్ఞని ధిక్కరించినట్లయితే శ్రీ మహావిష్ణువు చక్రంతో వారి యొక్క తలలు ఖండిస్తాడట. ఆ లోకంలో దిక్పాలకుల మీద నీకు అధికారం ఉండదు. దిక్పాలకులకు నీ మీద అధికారం ఉండదు. ఇంకితరులకేమి లెక్క. ఎల్లప్పుడూ కూడా నిన్ను నేను రక్షిస్తూ ఉంటాను. కనికరంతో నీకు కనిపిస్తూ ఉంటాను. ఆ బలిచక్రవర్తి యొక్క సుతలలోకం యొక్క ద్వారం దగ్గర ఈయన కాపలా కాస్తూ ఉంటాడు గదను ధరించి శ్రీ మహావిష్ణువు అని వరం ఇచ్చాడు. దైత్యదానవుల యొక్క కలయిక వల్ల నీకు కలిగినటువంటి రాక్షసత్వం ఉన్నది. నన్ను ధ్యానించావు ఇప్పుడు నువ్వు.
దానివల్ల నీకు త్వరలోనే తొలగిపోతుంది. మా ఆజ్ఞ ప్రకారంగా సంతోషంలో సుతలలోకంలో ఉండవలసినది అని చెప్పి శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి చెవుల్లో చక్కటి మాటలు వినిపించాయి. పరమాత్మ యొక్క మాటలు. ఆనందం పొందాడు. వక్షస్థలం అంతా పొగాంకురాలు నిండిపోయాయి. బలిచక్రవర్తికి చేతులు జోడించాడు. పరమాత్మను ప్రార్థించాడు. మహాత్మా, నీ యొక్క దర్శనం అయింది నాకు. ఎన్నడు లోక పాలకుల నీ కృప చూడని నీవు, ఎన్నడు లోక పాలకులను కృప చూడని నీవు, నేడు నన్ను ఉన్నతు చేసి నా బ్రతుకు నోజయు ఆనతి ఇచ్చి కాచితివి. ఈ మన్ననలు, ఈ దయారసపు మాటలు పెద్దరికంబు చాలదే పన్నగ తల్ప, నిన్నెరిగి పట్టిన ఆపద కల్గ నేర్చునే. ఓ పన్నగ తల్ప, ఓ మహావిష్ణువు, నీవు దిక్పాలకులపైన కూడా ఏనాడు కూడా ఇంతగా దయ చూపించలేదు. ఈనాడు నన్ను గొప్పగా గౌరవించావు. నా జీవితానికి తేజస్సునిచ్చి కాపాడావు. ఈ మన్నన చాలు నాకు, ఈ కరుణ చాలు నాకు, ఈ మాట మర్యాద చాలు నాకు. నిన్ను తెలుసుకుని నిన్ను ఆశ్రయించి జీవించేటటువంటి వారికి ఏ విధమైనటువంటి కష్టములు కలగవు కదా మహాత్మా అని చెప్పి బలిచక్రవర్తి విష్ణుమూర్తికి, బ్రహ్మకు, శివునకు నమస్కరించాడు. బంధనం నుంచి విడుదల పొందాడు. తన పరివారంతో లోకానికి వెళ్ళిపోయాడు. తన పరివారంతో సరే నాన్న, సంతోషం. మాట్లాడుతున్నాడా, ఏ పని చేస్తున్నట్టు పిల్లల్ని. బోల్ శ్రీకృష్ణ భగవానికి బలిచక్రవర్తి విష్ణువుకి, బ్రహ్మకి, శివుడికి నమస్కారం చేశాడు. ఆయన యొక్క బంధనం నుంచి విడుదల పొందాడు. తన పరివారంతో కలిసి సుతలలోకానికి వెళ్ళాడు. విష్ణుదేవుని యొక్క అనుగ్రహంతో ధన్యుడై కులాన్ని ఉద్ధరించినటువంటి మనమణ్ణి చూచి ప్రహ్లాదుడు కూడా సంతోషించాడు. ప్రహ్లాదుడు అంటాడు భగవంతుడైనటువంటి ఆ వామనమూర్తితోటి, మంగళస్వరూప, బ్రహ్మదేవుడు కూడా ఇంతగా నీ అనుగ్రహాన్ని పొందలేదయ్యా. శివుడు కూడా నీ ఆదరాభిమానాలు పొందలేకపోయాడు. ఇంకితరులెంత? బ్రహ్మాదుల చేత పూజించబడేటటువంటి వాడివి నువ్వు. నిన్ను దరిచేరడానికి ఎవరికీ కూడా సాధ్యం కాదు. అటువంటి నీవు మా రాక్షసులకి దుర్గరక్షకుడు అయ్యావు. సుతలలోకంలో రాక్షసులను రక్షిస్తూ కాపాడుతూ ఉంటానని చెప్పాడు పరమాత్మ అయినటువంటి వామనమూర్తి. నీ పాదపద్మాల మకరందాన్ని సేవించినటువంటి మహిమ వల్ల, నీ పాదపద్మాల యొక్క మకరందాన్ని సేవించినటువంటి మహిమ వల్ల బ్రహ్మాదులంతా ఐశ్వర్యాన్ని పొందారు. మేము చాలా అల్పులం. మేము నీచ జన్మ కలిగిన వాళ్ళం, దానవజాతికి చెందినటువంటి వాళ్ళము. ఏమి తపస్సు చేయడం వల్ల మాపై నీ కరుణాకటాక్షం కురిసిందో కానీ మాకు అర్థం అవడం లేదు. నీవు మమ్మల్ని కాపాడడం మాకు చాలా ఆనందాన్ని కలిగిస్తున్నది. అంతేకాకుండా నువ్వు అన్నిటిలోనూ కూడా ఉంటావు. అందరినీ కూడా సమానంగా చూస్తూ ఉంటావు. అయినప్పటికీ కూడా కొన్ని చోట నువ్వు పక్షపాతాన్ని కూడా చూపిస్తూ ఉంటావు. నువ్వు భక్తి లేనటువంటి వాళ్ళ యొక్క కోరికలు తీర్చవు. నువ్వు కల్పవృక్షం వలె భక్తులైనటువంటి వారి కోరికలను నెరవేరుస్తావు అని చెప్పి ప్రహ్లాదుడు మనవి చేయగా, ప్రహ్లాదుడు పలుకగా పరమాత్మ సంతోషించి, నాయన ప్రహ్లాద, చాలా సంతోషం, నువ్వు పలికినటువంటి మాటలకు సంతోషించాను నేను. నువ్వు నీ మనుమను తీసుకుని నీ వారితో పాటుగా సుతలలోకానికి వెళ్ళవలసినది. నేను గదాహస్తుడనై వచ్చి సంతతము కూడా సుతలలోకంలో ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా కాపాడుతూ ఉంటాను. అక్కడ మీకు ఏ విధమైనటువంటి కష్టము కలగదు అని చెప్పి భగవంతుడు ఆజ్ఞాపించాడు. ఆ భగవంతుని ప్రహ్లాదుడు నమస్కరించాడు, ప్రదక్షిణం చేశాడు, చేతులు నుదుటి మీద పెట్టుకున్నాడు. సెలవు తీసుకుని బలిచక్రవర్తిని, రాక్షసుల సమూహాన్ని తీసుకుని
అక్కడ ఉన్నటువంటి ఒక గొప్ప గుహాద్వారం గుండా సుతల లోకానికి వెళ్ళాడు. ఆ తర్వాత పరమాత్మ అయినటువంటి వామనమూర్తి ఆ సభలోనే ఉన్నటువంటి శుక్రాచార్యుని చూచి, ఆచార్యవర్య, బలిచక్రవర్తి చేస్తూ ఉన్నటువంటి ఈ యజ్ఞం మధ్యలో ఆగిపోకూడదు. ఎప్పుడైనా సరే యజ్ఞం ప్రారంభించినప్పుడు అది పూర్తి కావాలి. ఈ యజ్ఞంలో మిగిలినటువంటి కార్యాన్ని నీవు నెరవేర్పవలసింది. ఆగిపోయినటువంటి యజ్ఞ కార్యాలు నీ వల్ల అంటే బ్రహ్మవేత్తల వల్ల సఫలమవుతాయి అని విష్ణుమూర్తి చెబితే శుక్రాచార్యుల వారు అంటారు, విష్ణుదేవ, అన్ని కార్యాలకి కూడా అధినాథుడు నువ్వేనయ్యా, యజ్ఞాలకు అధికారివి నువ్వే. నువ్వు సంతోషించినట్లయితే ఏ కార్యాలకి కూడా లోటు కలగదు. నిన్ను ధ్యానం చేసినట్లయితే ధనానికి, దేశానికి, మంత్రతంత్రాలకి ప్రాప్తించినటువంటి దోషాలు సమస్తము కూడా తొలగిపోతాయి. నీ ఆజ్ఞమే ప్రకారమే నేను చేస్తాను. నీ ఆజ్ఞకు లోబడి మెలగడమే మానవులకు చేయవలసినటువంటి పని, వాళ్ళకి మేలు కలిగించేటటువంటి పని కూడా అదే. ఇంతకంటే నాకు భాగ్యం ఏముంది అని చెప్పాడు శుక్రాచార్యుల వారు. విష్ణువు యొక్క ఆజ్ఞను తలదాల్చాడు. అక్కడ ఉన్నటువంటి తన యొక్క అనుచరులందరితోటి కలిసి బలిచక్రవర్తి చేసినటువంటి యాగాన్ని పూర్తి చేశాడు. అతడికి ఋషులు, బ్రాహ్మణులు అందరూ కూడా తోడ్పడ్డారు. పై విధంగా పలికి వామనమూర్తి బలిచక్రవర్తి దగ్గర, విష్ణుమూర్తి వామన రూపాన్ని ధరించి బలిచక్రవర్తి దగ్గర భూమిని దానం తీసుకున్నాడు. ఆ భూమిని తన అన్నయ్య అయినటువంటి స్వర్గలోకాన్ని తన అన్నయ్య అయినటువంటి ఇంద్రుడికి ఇచ్చాడు. అన్నాన్ని ఎందుకంటున్నాడంటే అదితి యొక్క పెద్ద కొడుకు ఇంద్రుడు, చిన్న కొడుకు ఈయన. ఇంద్రుడికి తమ్ముడు, అందుకే ఇది ఉపేంద్రుడు అనబడ్డాడు అని చెప్పబడ్డాము. ఉపేంద్రాయ నమః అంటాము. స్వర్గలోకాన్ని దయతోటి ఇంద్రుడికి ఇచ్చాడు. ఆయనేమీ వాటా అడగలేదు, ఇందులో మొత్తం ఇంద్రుడికే ఇచ్చేశాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు, దక్షుడు, భృగువు మొదలైనటువంటి ప్రజాపతులతోటి, శివునితోటి, కుమారస్వామితోటి, నారదులతోటి, పితృదేవతలతోటి, రాజులతోటి అందరినీ కలుసుకున్నాడు వామనమూర్తి. కశ్యపుడికి, అదితికి సంతోషం కలిగే విధంగా లోకాలకి, దిక్పాలకులకు కూడా, ఈ సమస్త లోకాలకి కూడా వామనమూర్తి ప్రభువు అని కట్టడి చేశాడు. ఆయనే వామనమూర్తే చేశాడు. అంతేకాకుండా ధర్మానికి, కీర్తికి, సంపదలకి, శుభాలకి, దేవతలకి, స్వర్గానికి, మోక్షానికి కూడా వామనుడే అధికారి అని నిర్ణయం చేశాడట. ఆ తర్వాత బ్రహ్మదేవుడు, దిక్పాలకులు దేవేంద్రునితో కలిసి ఎంతో ఆదరంతో వామనమూర్తిని దివ్య విమానం మీద కూర్చోబెట్టి అమరావతికి తీసుకుని వెళ్ళాట. స్వర్గలోకానికి వెళ్ళాడు. ఆయన యొక్క అవతారం ఆ విధంగా పరిసమాప్తమైందనమాట. ఆయన స్వర్గానికి వెళ్ళాడు. బలవంతుడైనటువంటి తమ్ముడైనటువంటి వామనుని యొక్క అనుగ్రహం వల్ల ఇంద్రుడికి రాజ్యం లభించింది. ఉత్తముడైనటువంటి తమ్ముడు ఉన్నట్లయితే అన్నగారి కోరికలు నెరవేరుతాయి కదా. పుణ్యాత్మురాలైనటువంటి దేవత తల్లి అయినటువంటి అదితీదేవి కడగొట్టు కుమారుడై వామనుడు భిక్షమడిగి సంపాదించినటువంటి ముల్లోకాలని అన్నకే ఇచ్చాడన్నారు. అందులో భాగమేమీ అడగలేదట, లాభాన్నేమీ ఆశించలేదట. ఆ విధంగా అన్నల కోసం శ్రమపడినటువంటి తమ్ముళ్ళు వామనులతోటి సరి అవుతారా అంటున్నారు. దేవతల సమూహాన్ని కన్నటువంటి అదితి చివరికి అదృష్టం పండేటట్లుగా వామనుని కన్నది. ఆఖరి సంతానం అన్నారు వామనుడు ఆవిడికి. తల్లి కడుపు చెక్కలయ్యేటట్లుగా గంపెడి సంతానాన్ని పొందే కంటే ఉత్తముడైనటువంటి వాడు ఒక్క కుమారుడు ఉంటే చాలట. ఈ విధంగా వామనుడు సంపాదించినటువంటి 3 లోకాల సామ్రాజ్య సంపదని కూడా దేవేంద్రుడు తిరిగి పొందగలిగాడు. ఆ తర్వాత బ్రహ్మ, శివుడు, విష్ణువు, బ్రహ్మ, శివుడు, కుమారస్వామి మొదలైనటువంటి వారంతా కూడా, భృగు మహర్షి మొదలైనటువంటి మునులు, పితృదేవతలు, దక్షుడు మొదలైనటువంటి మునులు, ప్రజాపతులు అందరూ కూడా శ్రీ మహావిష్ణువు యొక్క లీలా విలాసాలను ప్రశంసిస్తూ తమ తమ యొక్క స్థానాలకి వెళ్ళారట. ఈ కథంతా చెప్పి సుఖమహర్షి అంటున్నాడు, మనుజనాథ త్రివిక్రము మహిమ కొలది ఎరుగ తర్కింప లెక్కింప
ఎవ్వడోపు గంభినీ రేణుకములు గురుతు పెట్టు వాడు నేరడు తక్కిన వారి వశమే. పరీక్షిత్ మహారాజా, వామను యొక్క గొప్ప గుణాలని పూర్తిగా తెలుసుకోవడానికి కానీ ఊహించడానికి కానీ లెక్క పెట్టడానికి ఎవరికీ సాధ్యం కాదయ్యా. భూమిలోని సూర్యకళాలను లెక్క పెట్టగలిగిన వారికైనా కూడా అదే సాధ్యం కాదు. ఒకవేళ ఎవరైనా లెక్క పెట్టగలిగినా కూడా వారికి కూడా శ్రీ మహావిష్ణువు యొక్క వామను యొక్క గుణగణాలను లెక్కించడానికి సాధ్యం కాదు. ఇక వేరే వారి సంగతి చెప్పాలా? అద్భుత వర్తనుడగు హరి సద్భావితమైన విమల చరితము వినువాడు ఉద్భట విక్రముడై తుది ఉద్భాసిత లీల పొందు ఉత్తమ గతులన్. అత్యద్భుతమైనటువంటి లీలలతో కూడినటువంటి శ్రీ మహావిష్ణువుని గురించి తెలిపేటటువంటి ఈ పుణ్య చరిత్రను వినేటటువంటి వాడు గొప్ప భాగ్యవంతుడవుతాడు. చివరికి ప్రకాశించేటటువంటి ప్రభావంతో దివ్య సుఖాలను పొందుతారు. పరీక్షిత్ మహారాజా, మానవులకి, పితృదేవతలకి, దేవతలకి సంబంధించినటువంటి పుణ్యకార్యాలు చేసేటటువంటి వాళ్ళు ఎవరైనా సరే త్రివిక్రమ యొక్క పవిత్ర చరిత్రను కీర్తించినట్లయితే వాళ్ళు ఎల్లప్పుడూ కూడా సుఖాలు అనుభవిస్తారని ఈ విధంగా వామను యొక్క చరిత్రను, వామనావతార లీలా విశేషాలను సుఖమహర్షి పరీక్షిత్ మహారాజు తెలియజెప్పాడు. ఇది వామన చరిత్ర. సాధారణంగా వామన చరిత్రని గృహప్రవేశం జరిగినప్పుడు, లక్షవర్తి వ్రతం చేసుకున్నప్పుడు, అలాగే సహస్రచంద్ర దర్శనమని, షష్ఠి పూర్తని ఇటువంటప్పుడు వామన చరిత్రను చదువుతారు. రుక్మిణీ కళ్యాణాన్నేమో వివాహము ఇటువంటి సందర్భాల్లో చదువుతారు. గృహప్రవేశం, నూతన గృహ నిర్మాణం జరిగినప్పుడు మణిద్వీప వర్ణన కూడా చదివేటటువంటి సాంప్రదాయం మనకు ఉన్నది, వస్తూ ఉన్నది. వామన చరిత్రను చదివే సన్నివేశాలు అవి. ఇది పవిత్రమైనటువంటి ఈ వామన చరిత్రను చదివినట్లయితే మానవులు కోరుకునేటటువంటి ఇష్ట కామ్యములు తీరుతాయి, వారికి శుభం చేకూరుతుంది, వారు ఉత్తమ స్థితిని పొందుతారు, సకల సంపదలు చేకూరుతాయి అని దీనికి ఫలశ్రుతిని చెప్పారు. ఈ విధంగా 8వ స్కంధంలో ఉన్నటువంటి వామన చరిత్రను కూడా చేశాము. ఇక మిగిలినటువంటిది 9వ స్కంధం ఉన్నది. మరొక్కసారి మనవి చేసుకుంటున్నాను, నేను భాగవతంలో ఉన్నటువంటి ఇంచుమించు అన్ని విషయములు కూడా స్పృశించాను. ఏదైనా ఒకవేళ కొద్దిగా క్లుప్తీకరించానేమో కానీ, అంటే కొన్ని తత్వానికి సంబంధించిన విశేషాలు చెప్పడంలో కొంచెం దానిని విపులంగా విడితే మనకి అర్థం చేసుకోవడం కష్టమని దాన్ని కొంచెం తగ్గించుకుంటూ వచ్చానేమో కానీ అన్ని విషయములు మాత్రం స్పృశించడం, అన్ని స్కంధములు చెప్పడం జరిగింది. ఇక మిగిలినది 9వ స్కంధము. ఈ 9వ స్కంధంలో సూర్యవంశపు రాజుల కథలు, చంద్రవంశపు రాజుల కథలు ఉంటాయి. ఈ వృత్తాంతం అంతా కూడా ఈరోజు మధ్యాహ్నం చూద్దాము. ఇక మిగిలినటువంటిది రుక్మిణీ కళ్యాణం ఉన్నది. ఈ కార్యక్రమం కూడా నిర్విఘ్నంగా జరుగుతుంది. రేపు చక్కగా మీరు రుక్మిణీ కళ్యాణం జరిపించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవలసినదిగా సలహా ఇస్తున్నాను. ఇది సలహా మాత్రమే. అన్ని ఏర్పాట్లు చేసుకోండి, బంధువులందరినీ పిలవండి. ఏ విధమైనటువంటి ఆటంకము లేకుండా అన్ని శుభములు, వామన చరిత్రను వింటే సకల శుభములు చేకూరుతాయట. సకల శుభములు చేకూరి ఆనందాన్ని పొందుతారు మానవులని ఫలశ్రుతి చెప్పబడింది. కాబట్టి అందరూ కూడా ఆనందంగా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసుకునవలసినది. రేపు రుక్మిణీ కళ్యాణం చూస్తామది ఒక 45 నిమిషములు ఉంటుంది. గంటలోపే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని ఈ భాగవత